నాకు ఫుల్ నేమ్ చెప్పుకొని ఆనందపడే ఇలా వచ్చింది మాత్రం మీ వల్లే అని. ఏమి? మా డాడీ చనిపోయేంత వరకు హిందూగా బ్రతికి హిందూగానే చనిపోయారనమాట. మరి మీ అమ్మగారు మతం మారితే ఆయన ఎలా ఒప్పుకున్నారు? ఆవిడకి ఇంకా వైరస్ పోలేదా? పోయిందన్నయ్య. ఇప్పుడు మీ వీడియో రాగానే మా మమ్మీ ఫస్ట్ చూసేసి నాకు కాల్ చేసి చెప్తుంది, అసలు నేను లైఫ్ లో మర్చిపోలేను అన్నయ్య, మీరు అసలు నాకు గాడ్ గిఫ్టెడ్ బ్రదర్. అసలు మా మమ్మీ ఎంత డీప్ క్రిస్టియన్ అంటే మేమైతే ఆమెనే పాస్టర్ అయిపోయిద్దేమో అనుకున్నాం ఒక స్టేజ్ లో. నేను ఎంత ఫ్రస్ట్రేట్ అయిపోయానంటే లాస్ట్ కి ఇంకా దేవుడు వాట్సాప్ నెంబర్ నాకి నేను మాట్లాడుకుంటా దేవుడితో అనే స్టేజ్కి వచ్చాను. గృహ ప్రవేశ హిందూ పరంగా చేస్తున్నామని ఒక్కళ్ళు కూడా ఒక్క దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయలేదన్నయ్య. మీరు అంటారు కదా ఈ పాస్టర్లు అంతా పరలోకంలో అంటే మీరు నరకంలోనే ఉంటారా బాబు అని. అది నిజమని నాకేదో ఒక దారి చూపించే శివయ్య, నాకు అసలు ఈ బాధ పోవట్లేదు అని అనుకుంటూ ఉన్నాను. రిప్కా అక్క చెక్క ముక్కల సాక్షి అని thumbnail తో వీడియో వచ్చిందండి. మొత్తం వీడియోస్ అన్ని చూసానండి నేను, బైబిల్ తరగతులతో సహా ఏది వదలకుండా. నెల్లూరు నుంచి శ్రీనివాస్ అన్న ఒక అన్న వచ్చి వీడియో చేశారు కదా, వెంకటేశ్వర స్వామి భక్తుడిని నేను అని చెప్పేసి. మా ఇంటి కులదైవం వెంకటేశ్వర స్వామి అన్నమాట. ఆ వీడియో మా తాతయ్యకి పంపించా. వెంటనే మా తాతయ్య బైబిల్ మా అమ్మమ్మ మహాని ఇసిరేసి, నేను అసలు ఇంక చర్చికి రాను, నేనే దేవుడిని సినిమా చూపించాను తనకి. నిజమే కదా, అంటే దేవుడిని నమ్మకపోతే ఎంత మంచి వాళ్ళైనా కానీ నరకంలో వేస్తారా అని చెప్పి మా మమ్మీకి ఒక క్వశ్చన్ స్టార్ట్ అయింది. ఒక పందిగాడు ఎట్లాగే రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడు, నేను ఒక వీడియో కూడా చేశాను. చూసానన్నయ్య నేను ఆ వీడియో. నాకు కానీ వాడు కనిపిస్తే ఖచ్చితంగా కొడతాను. ఆ అమ్మాయి లాగే నేను ట్రామా ఫీల్ అయ్యా కాబట్టి వాడు కనిపిస్తే ఖచ్చితంగా కొడతాను. ఇట్లా బైబుల్ అవి ఇవి అన్ని తీసుకొని వెళ్ళి కల్వర్ టెంపుల్ ముందు వాచ్మెన్ దగ్గర ఇసిరేసి, మేము హిందూస్ గా పుట్టాం, హిందూస్ గాని చచ్చిపోతున్నాం, మాకు ఇవన్నీ వద్దని అక్కడ ఇసిరేసి వచ్చేస్తాం. బా పాస్టర్ ఎవరో కానీ ఎంత విలనిజం ఉందో నాకు అర్థమవుతుంది. ఆవిడని అసలు ఆ డాష్ ని పేకాలనిపిస్తుంది నాకు మీరు చెప్తుంటేనే. బాగున్నావా అని అనిందనమాట. మీ దరిద్రాన్ని వదిలించుకున్నాక బాగున్నా అని చెప్పాను నేను రోడ్ మీద అందరి మధ్యలో నుంచి. మీరు చెప్తారు కదా పాస్టర్ కొడుకుంటాడంటే ఖచ్చితంగా ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలని. నిజం అన్నయ్య, మా కళ్ళ ముందు మేము చూసాం. ఇప్పుడు ఇంటి పైన చర్చి పెట్టినప్పుడు అదే యేసయ్య, బయట పెట్టమన్నప్పుడు అదే యేసయ్య. మరి ఈ గ్యాప్ లో ఏం చేస్తున్నాడు ఆయన? గడ్డి పీకుతున్నాడు. ముందే చెప్పాలి ఆడ పెట్టమని అని అన్నాను నేను. పిల్లలు అందరు కూర్చొని ఇట్లా లంకా దహనం గురించి చెప్తుంటే నాకు గూస్ బంప్స్ వచ్చినాయి. కానీ ఈ మిందాక ఏదో దావీదు కీర్తనలని ఏదో చెప్తుంటే నాకు నిద్ర వచ్చింది అన్నారు. వాళ్ళు ఎలా అమ్మకు చెప్పారు. అసలు మరి తిట్టింది చూడన్నయ్య, మీరు అరగుండు గాన్ని తిడితే మా మమ్మీ నవ్వుకుంది అన్నయ్య. అసలు ఎంత నవ్వుకుందంటే, అంటే ఇప్పుడు నీకు నాకన్నా కరుణాకర్ అన్న ఎక్కువ అయిపోయాడా? నేను ఇక్కడ నుండి ఫోన్ చేసి నువ్వు ఫోన్ పెట్టేమంటావా అని గొడవ పడుతూ ఉంటావు నేను మా చెల్లి. మీ అమ్మగారిని కలవాలి ఖచ్చితంగా ఒకసారి. పాస్టర్స్ కి ప్రవేశం లేదని స్టిక్కర్ ఇచ్చాడు అన్నయ్య మా తాతయ్య. అసలు ఇది హైలైట్. ఇంకా ఆ కరుణాకర్ అన్నకు నా తరపున ఒక దండ తీసుకెళ్ళయ్యమ్మా, ఈ దరిద్రాన్ని వదిలిచ్చాడు అంటుంది. దీనికి ప్రతి సెమ్ లో 2, 3 సబ్జెక్టులు ఎగిరిపోయాయి. ఇది వచ్చి ఇక్కడ చర్చిలో ఏం చెప్పేదంటే, హలో నమస్తే అండి. నమస్కారం అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య మాట్లాడుతున్నందుకు. ఎక్కడి నుంచి మీరు? నేను ఇక్కడ యూకేలో ఉంటాను అన్నయ్య. మామూలుగా అయితే మా ప్రాపర్ గుంటూరు. ఓకే, మీ పేరమ్మా? కృష్ణ త్రివేణి అన్నయ్య. బాగుంది. కానీ నాకు ఫుల్ నేమ్ చెప్పుకొని ఆనందపడే ఇలా వచ్చింది మాత్రం మీ వల్లే అని. కొన్ని ఇయర్స్ పాటు ఈ కృష్ణ అనేది పలకనివ్వలేదు మా ఇంట్లో. ఇప్పుడు మీ ఇంట్లోనా? ఎందుకు? 2003లో మా మమ్మీని మతం మార్చారు. ఇంక అప్పటి నుంచి ఓన్లీ త్రివేణియే. అది కూడా ఇంకా తప్పక. త్రివేణి కూడా మరి హిందూ పేరే కదా. కానీ ఇంకా అది కూడా తీసేస్తే ఇప్పుడు మళ్ళీ బైబిల్లో పేర్లు పెడితే మా డాడీ చంపేస్తారు ఆ పాశ్రమ్మని. అందుకని తీయలేదు అంతే. ఎందుకంటే మా డాడీ చనిపోయేంత వరకు హిందూగా బ్రతికి హిందూగానే చనిపోయారనమాట. మరి మీ అమ్మగారు మతం మారితే ఆయన ఎలా ఒప్పుకున్నారు? అంటే అసలు దీని వల్ల మా చైల్డ్హుడ్, నాకు మా చెల్లికి ఎంత ట్రామా అంటే అవి గుర్తొస్తే ఇప్పటికీ భయపడేంత ఇది ఫేస్ చేసాం అనమాట మేము చిన్నప్పటి నుంచి. మీరు వీడియోస్ లో చెప్పే ప్రతి విషయం మా లైఫ్ లో మా ఇంట్లో జరిగింది.
అందరిలాగా మీరు మిమ్మల్ని ఫస్ట్ చూడంగానే నాకు కొట్టాలనిపించింది. నాకు అస్సలు ఏమీ అనిపించలేదు. ఇదంతా నిజమే కదా అని అనిపించింది అన్నయ్య నాకు. ఓహ్! మీ అనిపించలేదా? వీడియోస్ అనిపించలేదు. ఒక్కసారి కూడా అనిపించలేదు నాకు. మీరు ఓకే. ఫ్రస్ట్రేట్ అయి తిడుతుంటే అట్లీస్ట్ మనం తిట్టలేకపోతున్నాము. అన్నయ్య అన్న తిడుతున్నాడు కదా అని ఎంజాయ్ చేస్తాను నేను. ఓకే. అంత ట్రామా ఫేస్ చేసామన్నమాట మా చిన్నప్పటి నుంచి మేము. మీరు ఏ ఏజ్‌లో ఉన్నప్పుడు అందులోకి వెళ్లారు? అంటే నేను థర్డ్ క్లాస్‌లో ఉన్నప్పుడు మా డ్యాడీని ఎరగేశారు మా మమ్మీకి. యాక్చువల్‌గా మా డ్యాడీకి డ్రింకింగ్ హ్యాబిట్ ఉంది. హ్మ్. అంటే డైలీ తాగేసొచ్చి మా మమ్మీని కొట్టడం అలా ఏం గాదు. హ్యాబిట్ ఉంది. హ్మ్. అండ్ మళ్ళీ ఏంటంటే మా డ్యాడీ వర్క్ చేసి వచ్చేటప్పుడు మధ్యలో ఎవరన్నా మాకిలా ఇబ్బందిగా ఉంది అది ఇది అంటే డబ్బులన్నీ వాళ్ళకిచ్చేసి ఉట్టిగా ఇంటికొచ్చేసేవాళ్ళనమాట. ఎవరు? మా డ్యాడీ. ఓహ్! డ్రింక్ చేసినప్పుడు. డ్రింక్ చేయకపోయినా కూడా అంతే ఇచ్చేసి వచ్చేసేవాళ్ళు. ఎవరన్నా వచ్చి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అలా ఇలా అంటే అలాగే ఇచ్చేసేవాళ్ళనమాట. హ్మ్. మా మమ్మీ ఏంటంటే మేము చాలా పూర్ యాక్చువల్‌గా. ఇద్దరు ఆడపిల్లలున్నారు కదా! అలా చెయ్యొద్దు అని మా మమ్మీ. ఇట్లా వీళ్ళిద్దరికి మధ్యలో ఉన్న డిస్టర్బెన్సెస్‌ని వాళ్ళు క్యాష్ చేసుకొని చర్చ్‌కొస్తే మారిపోతారు. నువ్వు చెప్పింది వింటారు. తాగుడు మానేస్తారని చెప్పి మా మమ్మీని లాగారటు. ఇది ఎక్కడున్నప్పుడు గుంటూరులో ఉన్నప్పుడా? గుంటూరులో ఉన్నప్పుడే. నేను ఒక్కదాన్నే యూకేలో ఉంటాను. మా మా మమ్మీ వాళ్ళు ఇంకా గుంటూరులోనే ఉన్నారు. ఓకే. హుహు. గుంటూరులో సిటీ అమ్మా? పక్కన ఏదన్నా విలేజా? ఓకే. హ్మ్. నాకు కంప్లీట్ చర్చ్ డీటెయిల్స్ అయన్నీ చెప్పాలని ఉంది. కానీ మా మమ్మీ చాలా కామ్ అనమాట. ఆవిడ గొడవలయి ఫేస్ చేయలేదు. నేను ఇండియాలో ఉంటే ఖచ్చితంగా వాళ్ళని కొట్టైనా గాని అన్ని డీటెయిల్స్ చెప్పుండేదాన్ని గానీ ఆవిడకింకా వైరస్ పోలేదా? పోయిందన్నయ్య. ఇప్పుడు మీ వీడియో రాంగాల్నే మా మమ్మీ ఫస్ట్ చూసేసి నాకు కాల్ చేసి చెప్తుంది. ఓహ్! ఇవాళ వాళ్ళని తిట్టారు మామూలుగా కాదు అసలకి బీభత్సంగా అని చెప్పి. ఓకే. ఓకే. నీది మీరు చాలా అంటే మమ్మీ వండర్ అసలు. మమ్మీ ఫోన్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయలేరు ఆవిడకి అంత నాలెడ్జ్ లేదు. రేపు మేలో నా మ్యారేజ్ అన్నయ్య. ఓహ్! మీ కంగ్రాట్స్. వల్ల నాకిష్టమైనట్టుగా హిందుత్వ పరంగా జరుగుతుంది. అసలు నేను లైఫ్‌లో మర్చిపోలేనన్నయ్య. మీరసలు నాకు గాడ్ గిఫ్టెడ్ బ్రదర్ అసల. అమ్మా! చాలా సంతోషం. మా మమ్మీ వెడ్డింగ్ కార్డ్ తీసుకొని మనిద్దరం అన్నయ్య దగ్గరికెళ్ళి ఇద్దామని చెప్పి వెయిట్ చేస్తుంది నేను రావడం కోసం. తప్పకుండా రండి. రండి. మన ఆఫీస్‌కి మీరు రండి. తప్పకుండా రావాలన్నయ్య నా పెళ్ళికి ఎలా అయినా కుదుర్చుకొని. అలాగే అమ్మా. ఎక్కడేనాగా? గుంటూరులోనే అన్నయ్య. గుంటూరులో. ఓకే. తప్పకుండా వస్తాను. ఆ! మీ నేను మీకు అసలు నాకు మీరెలా పరిచయం ఫస్ట్ చెప్తా అన్నయ్య. హ్మ్. ఇట్లా జరుగుతూ ఉండగా 2009లో మా ఫాదర్ చనిపోయారు. హ్మ్. అంటే దేని హెల్త్ ప్రాబ్లమా? ఎలాగమ్మా? హెల్త్ ప్రాబ్లమే. అంటే ఆయనకి టైఫాయిడ్ వచ్చింది. డెంగ్యూ, టైఫాయిడ్ మిక్స్ అయ్యి వచ్చింది. కానీ మా డ్యాడీ ఎలా అంటే మెడిసిన్స్ అవన్నీ తీసుకోరు. హ్మ్. నార్మల్ ఫీవర్ అనుకున్నారు. అది లంగ్స్‌కి ఇన్ఫెక్ట్ అయిపోయి చనిపోయారు. అయ్యో! హ్మ్. సాంబ్రాణి కూడా వేయనీయలేదు మా మమ్మీని. కొబ్బరికాయ కూడా కొట్టనీయలేదు. ఆ పాస్టరమ్మ వచ్చి దగ్గరుండి మా డ్యాడీ ఈ బాడీ దగ్గర కూర్చొని, హ్మ్. "నువ్వు ఇవన్నీ చేయకూడదు. నువ్వు బాప్తిజం తీసుకున్నావు కాబట్టి" అని. హ్మ్. మీరు ఎంతమంది అంత బ్రదర్స్, సిస్టర్స్? నేను, మా చెల్లి. ఓకే. ఓకే. మీ సిస్టర్ ఎక్కడమ్మా? తనేం చేస్తుంది? మా సిస్టర్ మాస్టర్స్ చేయడానికి యూఎస్ వెళ్ళిందన్నయ్య. ఇప్పుడు జాబ్ సెర్చింగ్‌లో ఉంది. ఓకే. హ్మ్. మా మమ్మీ ఎంత డీప్ క్రిస్టియన్ అంటే మేమైతే ఆమెనే పాస్టరమ్మ అయిపోయిద్దేమో అనుకున్నాం ఒక స్టేజ్‌లో. ఓహ్! ఓకే. ఆ! అంత ఇదైపోయిందనమాట. అప్పుడు మా ఫాదర్ చనిపోయినప్పుడు మేము లిటరల్లీ ఆన్ రోడ్. అసలు ఏం లేదు మాకు. హ్మ్. మేముండే రెంటెడ్ హౌస్ మా చుట్టాల వాళ్ళదైతే మా డ్యాడీని అట్లాగా రోడ్ మీద పడుకోబెట్టారని చెప్పి మా మమ్మీ అది ఎలా అంటే వాళ్ళు తీసేయమంటారేమో, ఎక్కడుంచాలి అని తను లిటరల్‌గా ఫీల్ అయిందంతా మాకెప్పుడు చెప్తూ ఉండేది. నాకు, మా చెల్లికి. హ్మ్. నాకు నా బాడీ మాత్రం సొంత ఇంట్లో నుంచే ఎళ్ళాలి. మీరు ఎలా అయినా సరే కష్టపడి చదువుకొని ఒక ఇల్లు ఇవ్వండి నాకు చాలు అని. హ్మ్. దానికోసమే నేను, మా చెల్లి బాగా ఇప్పుడు మమ్మీని బా చూసుకోవాలని మాకున్న దాంట్లో హ్యాపీగా అంటే ఈ క్రిస్టియన్ వల్ల ఎన్ని పడినా మేము ఫ్యూచర్‌లో ఉండాలి అనే ఒక ఇది ఉండేదనమాట. హ్మ్. అలాగా 2024 అక్టోబర్‌లో లోన్‌లో ఒక హౌస్ తీసుకున్నా అన్నయ్య నేను. హ్మ్. ఓకే. మమ్మీ కోసం అని చెప్పి అపార్ట్‌మెంట్ గుంటూరులో. హ్మ్. తీసుకున్నాక దానికి గృహప్రవేశం చేయడానికి నాకప్పటికే ఈ క్రిస్టియానిటీ ఇవన్నీ అంటే కొంచెం ఇదొచ్చేసింది. ఎందుకంటే కరోనా తర్వాత
నేను ఇక్కడికి వచ్చే ఆపర్చునిటీ వచ్చింది నాకు. ఉమ్. దానికి ఆవిడ దేవుడు చెప్పాడు నువ్వు వెళ్ళకూడదు, నువ్వు ఓ. వెళ్ళడానికి వీలేదని దేవుడు చెప్పాడు అని ఆ ఎవరు? పాస్టరమ్మ. పాస్టర్ తగులుకుంది. ఎందుకని అంటే నేను మీరు అక్కడి నుంచి వెళ్ళిపోతే ఆవిడకి దశమ భాగాలు రావనా లోకల్గా ఉండి సంపాదిస్తే? ఫస్ట్ స్టార్టింగ్ ఆ చర్చ్ పెట్టినప్పుడు మేమే ఉన్నాం అక్కడ. ఆ. మా నుంచే స్టార్ట్ అయింది చర్చ్. ఉహు. అప్పటికే నేను కొంచెం రెబల్ గా ఏదో తిడుతున్నా అలా ఇలా అని చెప్పి అమ్మకు ఉండేది. ఉమ్. ఈ అమ్మాయి అసలు కంట్రీయే దాటి వెళ్ళిపోతే ఉమ్. ఇప్పుడు ఈ అమ్మాయి వల్ల రిమైనింగ్ వాళ్ళందరికీ వెళ్ళాలన్న ఆశ వస్తుంది, చర్చ్ కొలాప్స్ అయిపోతుంది అని ఒక ఫీలింగ్ ఆమెకి. ఓ లైన్. దాన్ని ఎలా అంటే మా మమ్మీకి నువ్వు వెళ్ళిపోయి పంపించావంటే లోకల్లో పడిపోతుంది, ఇంకా నీ మాట వినదు, చేయి జారిపోతుంది, అలా ఇలా అది ఇది అని చెప్తా ఉండేది. దేవుడు పర్టికులర్ గా చెప్పాడు వెళ్ళొద్దని అంటే నాకు అసలు ఒక 1 month టార్చర్ పెట్టిందండి. నేను ఎంత ఫ్రస్ట్రేట్ అయిపోయానంటే లాస్ట్ కి ఇంకా దేవుడు వాట్సాప్ నెంబర్ నాకి, నేను మాట్లాడుకుంటా దేవుడితో అనే స్టేజ్కి వచ్చేసాను. అనేసాను నేను డైరెక్ట్ గా, ఓకే. నేను ఒప్పించుకుంటా, ఆ వాట్సాప్ నెంబర్ నాకి, నేను మాట్లాడతా, నువ్వు నీ దిక్కున్నోళ్ళకి చెప్పుకో, ఏ దేవుడి కన్నా చెప్పుకో, నాకేం ఫరక్ కాదు ఆయనకి నేను వెళ్ళి కమ్యూనికేషన్ చేయాలంటే ఇప్పుడు మీ నెంబర్ కలవట్లేదా? మీకే చెప్పచ్చు డైరెక్ట్గా. నేను అదే అడిగాను అన్నయ్య. ఇప్పుడు మా మమ్మీ నీకు ఎంత అంటే అంత కాంపిటేటివ్ గా ప్రేయర్ చేస్తుంది, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటది. మా మమ్మీకి ఒక్కసారి కూడా చెప్పలేదు పంపించద్దని, నీకు మాత్రమే చెప్పారు. సరే నీకు కలిసి నా వాట్సాప్ నెంబరే నాకు, నేను మాట్లాడుకొని కన్విన్స్ చేసుకుంటా, నేనైతే ఆగేదే లేదు, ఏం చేసుకుంటా చేసుకోపో అని చెప్పాను నేను. చెప్పి నేను వచ్చేసాను. నేను వచ్చేసిన తర్వాత మంద వెళ్ళి మా ఇంటి మీద పడి ఎంత పెద్ద గొడవలు అంటే అన్నయ్య, ఆ ఇదికి మా మమ్మీకి థైరాయిడ్, ఆర్థరైటిస్ మొత్తం అన్ని ఒకేసారి అటాక్ అయ్యి హాస్పిటలైజ్ అయిపోయింది మా మమ్మీ. ఎందుకు గొడవ చేశారు వాళ్ళు? అంటే ఆమెకి ఎలా అంటే ఈ క్రిస్టియానిటీకి అగెనిస్ట్ గా తో పాటు వాళ్ళ పిల్లల కన్నా మిగతా వాళ్ళలో ఎవ్వరు బాగుండకూడదు, వాళ్ళు అక్కడే ఉన్నారు, నేను ఫారెన్ వచ్చేసాను. అది ఓకే. మీరు అంటారు కదా ఎప్పుడు లోకల్లో ఉండే కొమ్ములాట్లన్నీ చర్చిల్లోనే ఉంటాయి, కానీ ఎప్పుడు లోకస్లని పక్కన వాళ్ళ మీద పడేది, ఇది కరెక్ట్ అన్నయ్య. అవును. అసలు బయట కన్నా కూడా ఎక్కువ దరిద్రాలన్నీ అక్కడే ఉంటాయి. అసలు చర్చ్ లోనే ఉంటాయి. అక్కడ అసలు స్పిరిచువాలిటీ అక్కడే ఏడుస్తుంది. మీరు చెప్పే ప్రతి దరిద్రం చూసాను నేను చర్చ్ లో. అవును. ఆమెకు పిల్లలు వెళ్ళలేదు, నేను ఫస్ట్ వచ్చేసానని చెప్పి అసలు పెద్ద గొడవ చేసేసి, ఎలా అంటే ఇంకా తప్పుడుగా అన్నయ్య, ఇన్ని డబ్బులు వీళ్ళకి వచ్చి పంపించిందంటే మా మమ్మీ ఏదో మిస్టేక్ చేస్తుంది అనే రేంజ్ లో మాట్లాడింది ఆవిడ చర్చ్ లో అందరి ముందు మైక్ లో. దానికి ఇంకా మా మమ్మీ ఎంత మందిని కలిసిందంటే దాదాపు ఒక 20 members పైనే మార్చేసింది మా మమ్మీ ఈ గ్యాప్ లో. నేను వాళ్ళందరితో కూర్చొని మీలాగా డిబేట్లు చేసి మళ్ళీ అందరినీ తీసుకున్నాడని నా తల ప్రాణం తోక్కొచ్చేసింది. అందరినీ తీసుకొచ్చాను అన్నయ్య నేను. ఇది మాత్రం నాకు ఈ గృహప్రవేశం ఎంత తగిలిందంటే, నేను ఇవన్నీ జరిగిన తర్వాత నాకు అసలు వద్దు, అసలు ఇది పెంట అని చెప్పి నేను హిందూ పరంగానే చేసుకోవాలని, మా డాడీ 7th member, మా డాడీ వాళ్ళందరూ 7 members అన్నమాట. మా పెద్దనాన్న వాళ్ళు, మేనత్త వాళ్ళు అందరూ హిందూసే. వాళ్ళందరినీ పిలుచుకొని నేను నాకు ఇలాగే కావాలి, మీరు ఇలాగే చేయండి అని అన్ని హిందూ పరంగా చేస్తే, అప్పటికి మా మమ్మీ వాళ్ళు మారలేదన్నమాట. మా మమ్మీ వాళ్ళ బ్రదర్ ఫ్యామిలీని మార్చేసింది, వాళ్ళ మమ్మీ డాడీని మార్చేసింది, వాళ్ళ చెల్లిని మార్చేసింది. మా డాడీ వాళ్ళ వైపు ఎవరు మారలేదు, మా మమ్మీ సైడ్ అందరిని మార్చింది. కానీ మా డాడీ వాళ్ళ సైడ్ వాళ్ళు, మా డాడీ చనిపోయిన తర్వాత అంత రెస్పాన్సిబుల్ గా ఏం లేరు, మా మమ్మీ సైడ్ వాళ్ళే పెంచారు మమ్మల్ని చిన్నప్పటి నుంచి. కానీ గృహప్రవేశ హిందూ పరంగా చేస్తున్నామని ఒక్కళ్ళు కూడా ఒక్క దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయలేదు అన్నయ్య. అంటే మీ మమ్మీ తరపు వాళ్ళు అందరూ మతంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎవరు గృహప్రవేశానికి ఎవరు పార్టిసిపేట్ చేయలేదు. కనీసం మా మమ్మీ అయితే కొబ్బరికాయ కూడా కొట్టలేదు. నాకు ఎంత తగిలిందంటే, చిన్నప్పటి నుంచి మాకేం చెప్పింది, నా బాడీ సొంత ఇంట్లో నుంచి వెళ్ళాలి అని చెప్పింది. అదే ఆవిడ కళ ఇన్ని ఇయర్స్ నుంచి. అలాంటిది అసలు ఆవిడ ఇల్లే కాదు అన్నట్టుగా దూరంగా నిలబడింది, ఒక్క దానికి కూడా దగ్గరికి రాలేదు. అసలు ఇంట్లో కూడా కాంగా నుంచింది ఒక మూల, ఒక ప్రాపర్టీ లాగా అంతే. ఇది ఏ ఇయర్ లో మీది గృహప్రవేశం? 24 లో అన్నయ్య, October 24. అప్పుడు మీరు శివశక్తి చూడలేదు అప్పటికి ఇంకా? నేను చూడలేదు అన్నయ్య, అది నాకు బాగా గుచ్చుకుంది. మీరు కూడా అప్పుడు యేసు మతంలో ఉన్నారు?
ఉన్నాను. కానీ నాకు ఈ లోపల జరిగేవన్నీ తెలుసు కదా! మా మమ్మీ ఎలా అంటే పాస్టర్ లెదవలై ఉండొచ్చు. దేవుడు మంచోడు అని చెప్పేది. ఈ ఈ కా ఈ స్టాక్ డైలాగ్ అంటారు ఇది కదా! మీరు అది ఉంటదిగా. ఖచ్చితంగా చెప్పేది మా మమ్మీ. ఆ! మీరు అప్పటికి యూకే వెళ్ళారా? వెళ్ళానన్నయ్య. నేను 2020 కరోనాలో అయిపోంగానే వచ్చేసాను. 2020 అక్టోబర్‌లోనే నేను యూకే వచ్చేసాను. ఓకే. హ్మ్. ఓకే. గృహప్రవేశం. అది నాకు గుచ్చుకుంది. మా మమ్మీ పార్టిసిపేట్ చేయలేదు అని. హ్మ్. ఆమె బతికిందే సొంతింటి కోసం ఇన్ని సంవత్సరాలు. అలాంటిది ఇలా ఉంది అని చెప్పి నేను బాగా బాధపడుతూ రోజు అంటే నేను ఎలా అంటే కాలేజ్‌లో ఉన్నప్పుడు కూడా టెంపుల్స్‌కి కూడా వెళ్ళేదాన్ని. కానీ మా మమ్మీకి చెప్పేదాన్ని కాదు. ఒప్పుకోదని చెప్పి. అదేంటి మీరు అప్పటికే బయటకొచ్చేసారా? రాకపోయినా సరే నేను న్యూట్రల్‌గా ఉండేదాన్నన్నయ్య. చిన్నప్పటి నుంచి మా డ్యాడీ నాకు చెప్తూ ఉండేవాళ్ళనమాట. క్రిస్టియన్సే వెధవలు. హ్మ్. అంతా దొంగ మతం అది. హ్మ్. దొంగలు, పాస్టర్‌లంతా అని మా డ్యాడీ నాకు ఉన్నన్ని రోజులు చెప్తూ ఉండేవాడు. "నువ్వు పెద్దదానివి కదా! నువ్వు స్ట్రాంగ్‌గా ఉండి మమ్మీని, చెల్లిని మార్చాలి. హ్మ్. అదంతా దరిద్రం" అని మా డ్యాడీ ఉన్నన్ని రోజులు నాకు చెప్తూ ఉండేవాళ్ళు. చిన్న ఖచ్చితంగా ఏజ్‌లో చెప్పడం వల్ల నాకు గుర్తుండిపోయినాయి అవి. ఖచ్చితంగా మీ నాన్నగారు మంచి ఉత్తమ లోకాలకు వెళ్ళుంటారమ్మా. సంతోషం. మా డ్యాడీ సిల్కీ ఏకాదశి రోజు చనిపోయారన్నయ్య. మంచి శివభక్తుడు మా డ్యాడీ. హ్మ్. సిల్కీ ఏకాదశి రోజు చనిపోయారు మా డ్యాడీ. హ్మ్. హ్మ్. దానికి ఆవిడ ఎలా అంటే నేనుండగానే నా ముందే వీళ్ళ డ్యాడీ ఖచ్చితంగా నరకానికెళ్ళిపోతాడు యేసుని నమ్మలేదు అనేది. నాకెంత కాలేదంటే హ్మ్. నీకున్నంత స్వార్థం ప్రపంచంలో ఎవడికి లేదు. మా నాన్న తినేది కూడా పక్కనోళ్ళకి పెట్టేస్తాడు. మా నాన్న నరకానికెళ్తాడు. నువ్వు స్వర్గానికెళ్తావు. హ్మ్. ఈ స్వర్గం అసలు అవసరమా అని నాకు చిన్నప్పటి నుంచి ఉండేది మనసులో. ఆ! పైకి అనకపోయినా గాని. మీరంటారు గదా! ఈ పాస్టర్‌లంతా పరలోకంలో అంటే మేము నరకంలోనే ఉంటాంరా బాబు అవును. అని. అది నిజమని. అవును. మనం నరకంలో ఉండడమే బెటర్. వాళ్ళే ఉంటా అంటే గనక. అవును. ఈ వెధవలందరితో కలిసి ఉండే కంటే అంతకు మించిన నరకం ఉండదింక. నిజమన్నయ్య అది మాత్రం అసలకి. హ్మ్. అలా వచ్చాను నేను అంటే నాకప్పుడు సర్జరీ కూడా అయింది. గృహప్రవేశం అప్పుడు. నేను మా మమ్మీ వల్ల హర్ట్ అయ్యి సర్జరీకని తీసుకున్న మెడికల్ లీవ్ కూడా ఫినిష్ చేసుకోకుండా నాదింకా డ్రెస్సింగ్ స్టేజ్‌లోనే ఉంది సర్జరీ. ఏం సర్జరీ అమ్మది? నాకు బ్రెస్ట్‌లో లంప్స్ ఫార్మ్ అయితే తీసేశారు. అయ్యో! ఆహా! ఓకే. నేను అలాగే మా మమ్మీ వల్ల హర్ట్ అయిపోయి అలాగే వచ్చేసి యూకేలో నేనే సెల్ఫ్‌గా డ్రెస్సింగ్ చేసుకునేదాన్ని. ఆ! అంత హర్ట్ అయ్యాను నేను. అరే! ఆమె కోసం కదా నేను దేశం దాటొచ్చేసింది. ఇంత దూరం వచ్చి ఇక్కడికొచ్చాక పార్ట్ టైమ్స్ అని అవని ఇవని మీకు తెలిసిందే గదన్నయ్య హ్మ్. స్ట్రగల్స్ హ్మ్. అన్నీ. అవును. పైగా ఈ చర్చ్ వాళ్ళు మా మమ్మీని ఇబ్బంది పెడుతున్నారని అనవసరంగా వచ్చానేమోనని అదొక ట్రామా. నేనే ఏడవటం, నేనే బాధపడటం, నాకు నేను ధైర్యం చెప్పుకోవడం. నేను ఇంత ఫేస్ చేసింది ఆవిడ కోసమైతే ఆవిడ పార్టిసిపేట్ చేయలేదు. దేంట్లో గూడా హ్యాపీగా లేదు. అంటే నేను డోర్ మీద కార్వింగ్‌లో ఓం చెక్కిచ్చానన్నయ్య. అది హ్మ్. అమ్మకసలు నచ్చలేదు. హుహు. నాకా నీళ్లు కొని నువ్వు ఓమేనా చెక్కిస్తావని. హ్మ్. హిందూ పరంగా ఎలా గృహప్రవేశం చేస్తావని ఆమంతా దూరంగా ఉండిపోయేటప్పుడు నాకది బాగా గుచ్చుకుంది. నేనొచ్చేసాను. అప్పటి నుంచి బాధపడతా ఉన్నాను. నేను ఇస్కాన్ టెంపుల్ ఉంది మా ఇంటి దగ్గరలో. వెళ్ళేదాన్ని. హ్మ్. నాకు బాధేసినప్పుడల్లా ఎళ్లి కూర్చొని ప్రశాంతంగా అనిపించేది. అట్లనే అనుకుంటూ ఒకరోజు మామూలుగా కూర్చొని మా డ్యాడీ ఆహ్, బాగా శివ భక్తుడనమాట. హ్మ్. నాకేదో ఒక దారి చూపించు శివయ్య నాకు అసలు ఈ బాధ పోవట్లేదు అని అనుకుంటూ ఉన్నాను. హ్మ్. రిబ్కా అక్క చెక్క ముక్కల సాక్షి అని థంబ్‌నెయిల్‌తో వీడియో వచ్చిందండి. నేను మీకెంత ఫ్యానో రిబ్కా అక్కకంత ఫ్యాన్. ఓకే. అది ఏంటబ్బా! చెక్క ముక్కల సాక్ష్యం అని థంబ్‌నెయిల్ ఉంది ఏంటబ్బా! అని నేనసలు నార్మల్‌గా నాకు వీడియోస్ అవన్నీ చూసేంత టైం ఉండదు. నేనసలు చూడను నార్మల్‌గా. హ్మ్. అది నాకు టైటిల్ బాగా ఇంట్రెస్టింగ్‌గా అనిపించి ఓపెన్ చేసి అది సాక్ష్యం వినంగానే నాకొక్క నిమిషం మైండ్ పని చేయలేదు. ఇదేంటి నేనప్పుడు వెజిటబుల్స్ కట్ చేస్తున్నాను. నాకు వేలు తెగితే బ్యాండేజ్ చేసుకొని వచ్చాననమాట. ఆ! ఆవిడేమో నరికేసారంటది, అదంటది, ఇదంటది బతికేసా అదేంటి నాకు చెయ్యి తెగితేనే బ్యాండేజ్ ఏసుకోవాల్సొచ్చింది. బ్లడ్ ఆగలేదు. ఆమె నరికేస్తే బతికేసిందా అని నాకు కాసేపు అర్థం కాలేదు ఏం జరుగుతుంది అని. గొడ్డలి ఇరుక్కుపోయిందంట మీరు ఊపిరితిత్తులు. లాస్ట్‌లో మీరు లాస్ట్‌లో అంటారు గదా! వామ్మో! ఇంకాసేపు ఉంటే అది గాదు నేను పడిపోయేటట్టున్నాను. నాకలాగే అనిపిచ్చింది వామ్మో! అని. నేనింకా అది చూసి మొత్తం వీడియోస్ అన్నీ చూసానన్నయ్య నేను. బైబిల్ తరగతులతో సహా ఏది వదలకుండా. ఆహా! ఓకే. ఎలా అంటే నా వర్క్ అయిపోంగానే నేనింకా వంట చేస్తూ, ఇంట్లో పనులన్నీ చేస్తూ వీడియోస్ పెట్టుకొని, ఆ! ఎయిర్ పోడ్స్ పెట్టుకొని వింటూ ఉండేదాన్ని మొత్తం అన్నీ. హ్మ్.
మీరు బైబిల్‌లో ఇంట్రెస్టింగ్‌గా చెప్పినయన్ని నేను నోట్ చేసుకునేదాన్ని రెఫరెన్సెస్‌తో. హ్మ్. హ్మ్. అది ఎంత అడిక్ట్ అయిపోయానంటే నేను విని జాన్వరిలో విన్నాను. నేను మేలో టికెట్ ఏసుకొని ఇండియాకొచ్చేసాను 25లో. ఓకే. హ్మ్. ఇంటికి వెళ్ళటంతోనే మా మమ్మీతో గొడవ స్టార్ట్ చేశాను నేను. హ్మ్. ఇవన్నీ బైబిల్‌లోనే అంటే అసలు అబ్రహాంకి సారా చెల్లయితదని మీరు చెప్పేదాకా తెలియదు నాకు. ఇన్ని ఇయర్స్ మా అమ్మ వెనకాల చర్చికెళ్ళా నేను బైబిల్ పట్టుకొని గాని. ఆ! చదవరు నేను కదా! ఆ లో ఆ! అంటే చదవాల్సినంత ఇదేం ఉండదు గదండీ. వాళ్ళు ఆ! చెప్తూ ఉంటారు ఏదో. వాడు విని వచ్చేస్తాం. అది చర్చిలో సెలెక్టెడ్‌గా ఏదో 4 వాక్యాలు దీన్నంటాడు. ఆ! దాని గురించి ఇది. అంతవరకే తెలుసు. ఆ! లోతు కథ గాని, దావీదు కథ గాని అవన్నీ మీరు చెప్తేనే తెలిసినయి. నేనసలు ఇంట్లోకి వెళ్ళటమే ఫోన్‌లో అప్పుడప్పుడు అడిగేదాన్ని మా మమ్మీని. మా హ్మ్. మమ్మీ ఒకసారి లోతు గురించి అడిగితే, నాకిది చదివినప్పుడు నాకు కూడా ఏంటి చెయ్యి అనిపించింది. ఎళ్లి పాస్టర్ అమ్మని అడిగితే బైబిల్‌ని క్వెషన్ చేసే స్థాయి అనేది బైబిల్‌ని క్వెషన్ చేసావంటే ఉగ్రతొస్తది. అది ఇది అని చెప్పింది. నాకు భయమేసి మానేశానని చెప్పింది మా మమ్మీ. హ్మ్. అదొక్కటే ఆ! చెప్పగలుగుతారులే వాళ్ళు వెధవలు. ఇంటికి వెళ్ళా అన్నయ్య. ఇంక నేనెంత చెప్పినా గాని, అమ్మ దేవుడు మంచోడు, పాస్టర్‌లు ఎదవలు అది ఇది అని చెప్తుంది. నేనింక విని ఓకే. ఇలా కాదని చెప్పి రిబ్కా అక్క సాక్ష్యం పెట్టా టీవీలో, యూట్యూబ్‌లో. ఆ! ఇట్లా అదే మన దానికి వెళ్ళే ముందు ఇండియా వెళ్ళే ముందు మా తాతయ్యకి ఏం చేశానంటే నేను, నెల్లూరు నుంచి శ్రీనివాస్ అన్నని ఒక అన్న వచ్చి వీడియో చేశారు కదా! అవును. హ్మ్. వెంకటేశ్వర స్వామిని వెంకటేశ్వర స్వామి భక్తుడిని ఆ! నేను అని చెప్పేసి. ఆ! రైట్. అవును. మా ఇంటి కులదైవం వెంకటేశ్వర స్వామి అన్నమాట. ఆ వీడియో మా తాతయ్యకి పంపించా. హ్మ్. ఆ అన్న చర్చ్‌లో ఇట్లా జరుగుతాయని చెప్పినయన్నీ మా చర్చ్‌లో జరిగినాయి. ఓహ్! అది చూసి వెంటనే మా తాతయ్య బైబిల్ మా అమ్మమ్మ మొహాన ఇసిరేసి, "నేనసలు ఇంక చర్చికి రాను." నేనప్పటికే ఇంట్లో పూజ గదంతా రెడీ చేయించుకున్నా. ఎవరు చేయకపోయినా నేనొచ్చినప్పుడు చేసుకుంటా అని. మొత్తం అన్నీ పెట్టాను. మా తాతయ్య పూజ చేయటం స్టార్ట్ చేసేసారు. హ్మ్. మా అమ్మమ్మ, మా మమ్మీ దూరంగా ఉండేవాళ్ళు. మా తాతయ్య స్టార్ట్ చేశారు పూజ చేయటం. ఆ హ్మ్. వీడియో చూసి. హ్మ్. నాకింకేం వద్దు. నాకు క్లారిటీ వచ్చింది. నువ్వింత బలంగా అదంతా అబద్ధం అని చెప్తున్నావు అంటే, నేను నమ్ముతున్నా. వద్దు నాకిదే అని చెప్పి మానేశారు. మా అమ్మమ్మ రోజు గొడవ పడతా ఉండేది మా తాతయ్యతో. హ్మ్. అమ్మో! దేవుడు అది చేసేస్తాడు, ఇది చేసేస్తాడు. వామ్మో! అని మా అమ్మమ్మకి చాలా భయమనమాట. హ్మ్. వాళ్ళిద్దరు కొట్లాడుకుంటూనే రోజు మా తాతయ్య నేనసలు దీన్ని భరించలేకపోతున్నాను. దీనికేదో ఒకటి చెప్పు నా బుర్ర తింటుందని చెప్పేవాడు రోజు. నన్ను పూజ ప్రశాంతంగా చేసుకోనివ్వట్లేదని మా తాతయ్య బాధ. హ్మ్. అట్లాగా ఇంక నేనొచ్చిన తర్వాత ఇంక మా మమ్మీకి రిబ్కా అక్క సాక్ష్యం చూపిచ్చాను. హ్మ్. మా మమ్మీకి అర్థం కాలా. అవేంటి మరి అంత దారుణంగా చెప్తుంది. హ్మ్. ఇన్ని రోజులు మనం చర్చిలో విన్న సాక్ష్యాలన్నీ 90% ఇట్లాంటివే అయితే ఖచ్చితంగా అని ఒక క్లారిటీ వచ్చింది మా 90 మమ్మీకి. కాదమ్మా 100%. అహా! ఆవిడకి. ఓకే. ఆ! ఆవిడ వైరస్‌లో ఉంది గదన్నయ్య. ఆవిడకి అంతవరకు క్లారిటీ వచ్చింది. ఆ సాక్ష్యం విన్నాక. హ్మ్. అయిపోయింది. తర్వాత నేనే దేవుడిని సినిమా చూపిచ్చా అన్నయ్య తనకి. హుహు. హ్మ్. ఆలోచించడం స్టార్ట్ చేసింది. నిజమే కదా! అంటే దేవుడిని నమ్మకపోతే ఎంత మంచోళ్ళైనా గాని నరకంలో వేస్తాడా అని చెప్పి ఆ! మా మమ్మీకి ఒక క్వెషన్ స్టార్ట్ అయింది. ఓకే. హ్మ్. ఆలోచిస్తా ఉంది. హ్మ్. ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అన్నది ఆ! నేను భవ్యశ్రీ చిన్న సినిమా కరెక్షన్ అమ్మా. దేవుడిని నమ్మకపోతే, యేసుని నమ్మకపోతే. అది చెప్పకపోతే అంటే నాకు ఆవిడ ఉద్దేశంలో దేవుడంటే ఆయనే గదన్నయ్య. అందుకని చెప్తున్నా. అవునులే. హ్మ్. అప్పటికి ఆవిడ ఉద్దేశంలో దేవుడంటే ఆయనే గదా! హ్మ్. హ్మ్. నాకు ఈ మాటకు కూడా ఇప్పుడు కోపమొచ్చేదన్నయ్య చిన్నప్పుడు. ఎందుకంటే ఎవరన్నొచ్చి పెళ్లి కార్డ్ అలా అయ్యిందనలే, "మేము దేవుడిని నమ్ముకున్నాం, రాము" అని చెప్పేది మా అమ్మమ్మ. హ్మ్. అదేంటి ప్రత్యేకంగా దేవుడని చెప్పాల్సిన అవసరం ఏంటి? మిగతా వాళ్ళు కూడా దేవుళ్ళే కదా! అని నాకెప్పుడు ఉండేది. హ్మ్. నేనిలాగ అప్పుడప్పుడు ఆ పాస్టరమ్మని అడిగేదాన్ని. అందుకని ఆమె అసలు నేను సైతాననే ముద్రేసేసింది నాకు. ఈ హుహు. అమ్మాయి ఎప్పుడూ లోకంగానే ఉంటది అని. హ్మ్. చిన్నప్పుడే సైతాన్ అనేసింది మిమ్మల్ని. ఆ! అంటే ఇది దావీద్ స్టోరీ చెప్తా ఉన్నప్పుడు ఆమె చెప్తుంది. కానీ నాకు మీరు చెప్పినట్టే ఒక డౌటొచ్చింది. అదేంటి తప్పు చేసింది దావీదు, బర్షిబ అయితే పిల్లోడినెందుకు చంపేశారు అని ఒక డౌటొచ్చింది. హుహు. ఆ డౌట్ నేను చర్చ్‌లో నుంచొని అడిగాను. హ్మ్. దాంట్లో ఆ ఏమైనా సైతాన్ని పరమార్థం బయటకి తోసేయండి. అందులో ఏమైనా పరమార్థం ఉంటదేమో అని అడుగుంటారు. అహా! అలా అది న్యాయం కాదు కదా! అని అప్పుడు నా ఏజ్ చాలా చిన్నదన్నయ్య. నేను సిక్స్త్ క్లాసో, సెవెంత్ క్లాసో అంతే. ఓకే. ఓకే. ఆ! డౌటొస్తే అది ఏం చెప్పిందావిడ? అది జస్టిస్ కాదు గదా! హ్మ్. అని చెప్పి అడిగాను నేను. ఆ హ్మ్. సైతాన్ని బయటకి తోసేయమంది. సైతాన్ ఇప్పుడు
ఇది చాలా చోట్ల జరిగే చర్చిల్లో చిన్న పిల్లల్ని ఇట్లా సైతానని, దుష్టశక్తి పట్టిందని ముద్రేసేస్తే వాళ్ళు మానసికంగా చాలా కుంగిపోతారు. అది నేను ఫేస్ చేశాను అన్నయ్య. హ్మ్. ఎందుకంటే అసలు నేను అంటే యాంటీ క్రిస్టియన్ లా బిహేవ్ చేస్తున్నానని చెప్పి నాకు దయ్యం పట్టింది. ఎప్పుడు లోకంగానే ఉంటాను. మీరు హ్మ్. అమ్మాయిని జాగ్రత్తగా కాపలా ఇదే చెప్పేదన్నమాట మా ఇంట్లో. ఒకడు ఒక పందిగాడు ఇట్లాగే రోడ్ల మీద తిరుగుతా ఉంటాడు. నేను ఒక వీడియో కూడా చేశాను. మీరు చూసారు. చూసానన్నయ్య నేను ఆ వీడియో. వాడు నాకు కానీ వాడు కనిపిస్తే ఖచ్చితంగా కొడతాను అన్నయ్య. ఆ అమ్మాయిలాగే నేను ట్రామా ఫీల్ అయ్యా కాబట్టి వాడు కనిపిస్తే ఖచ్చితంగా కొడతాను నేను. వాళ్ళకి వాడైతే తెలియలేదు మాత్రం. గానీ వాడి మీద కేసు పెట్టాలి. చితగ్గొట్టాలి వాడిని అసలు. అంటే ఈ నా కొడుకులందరూ నాకు బూతులొచ్చేస్తాయి వాళ్ళ గురించి తలుచుకుంటేనే అసలు. నేనేం ఫీల్ అయ్యానండి. నేను తిట్టలేకపోయాను కాబట్టి మీరు అదే. తిట్టారని హ్యాపీగా ఫీల్ అవుతాను. పాపం కదా పాపం. ఆ అమ్మాయి ఏదో అమాయకంగా తను ఏదో ఆలోచించుకుంటూ కూర్చుంటే ఆ అమ్మాయిలో సైతానుంది. ఆడు ముద్రేసేస్తున్నాడు. అవును. అంతే అన్నయ్య. వాళ్ళంతే. వాళ్ళకి యాంటీగా మాట్లాడామంటే ఇంక మనం సైతాన్. అంతే ఇంకా. హ్మ్. నేనేం అడగలేదన్నయ్య. అది ఇంజస్టిస్ కదా అని అడిగాను అంతే. హ్మ్. ఇంక అప్పటినుంచి ఆమెకొక ఫోకస్ అన్నమాట. నేనేదో స్కూల్లో డాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదన్నయ్య యానివర్సరీకి. హ్మ్. అట్లాగా అమ్మవారి గెటప్ ఏసానన్నమాట. ఓరి మా నాయనోయ్! డాడీకి చాలా ఇష్టం. మా డాడీ ఉన్నప్పుడు నేను అమ్మవారి గెటప్ ఏసాను. హ్మ్. నా దరిద్రమో మరేమో తెలీదు. అప్పుడు మా తాతయ్యకి మోకాళ్ళు పట్టేసినాయన్నమాట. అప్పటికే మా తాతయ్యకి 60 ఇయర్స్ ఏజ్ అన్నయ్య. హ్మ్. ఇంకేముంది నేను అమ్మవారి గెటప్ ఏసాను కాబట్టి ఇట్లా అయిపోయిందని చెప్పి మొత్తం నెపం నా మీద నెట్టేసి నన్ను అసలు ఒక తీవ్రవాదిలాగా సృష్టించేసింది. అదే వీళ్ళ సైకో దేవుడికి ఎప్పటికీ కామన్ సెన్స్ ఉండదనమాట. ఇప్పుడు చిన్నపిల్ల గెటప్ ఏస్తే నిజంగా. హ్మ్. ఇప్పుడు నేను గదా గెటప్ ఏసింది. ఇప్పుడు నాకేమన్నా అయితే నువ్వు ఆ మాట అనొచ్చు. హ్మ్. ఆ పెర్ఫార్మన్స్ బావుందని అందరూ అప్లాజ్ ఇచ్చి మొత్తం వాళ్ళే ఫ్రీగా భరతనాట్యం నేర్పిస్తానని చెప్పి పిలిచారు. చేశానని చెప్పి. హ్మ్. కానీ మా తాతయ్యకి కాలు పట్టేసింది మాత్రం నా వల్లే అని చెప్పింది ఈమె డైరెక్ట్‌గా వచ్చి. భరతనాట్యం నేర్చుకోనియలేదు, బైబిల్‌లో లేదని. సంగీతం నేర్చుకోనియలేదు. హ్మ్. స్పోర్ట్స్‌లో అన్నయ్య నేను స్టేట్ ఛాంపియన్. హ్మ్. నేషనల్‌కి సెలెక్ట్ అయితే అది బైబిల్‌కి వ్యతిరేకమని నన్ను నేషనల్స్‌కి పంపియలేదు తెలుసా అన్నయ్య ఆ పాస్టరమ్మ. ఇది పూర్వం ఐరోపాని చీకటి యుగంలో ఉంది అని చెప్పేవారు గదా! ఎగ్జాక్ట్‌గా అన్నయ్య. అన్నీ ఆ! అలాగే. అప్పుడు కూడా ఫోను సేమ్ ఇంతే. చూడకూడదు. ఆ! అప్పుడు కూడా నాకు మీ వీడియోస్ చూసిన తర్వాత టీవీ, ఫోను ఎందుకు చూడొద్దని మీ చర్చెస్‌లో చెప్తారని క్లారిటీ వచ్చింది. ఆ! ఎందుకంటే ప్రపంచంతో డిస్కనెక్ట్ చేస్తేనే వాళ్ళు గ్రిప్‌లో ఉంటారు. ఆ! ఇప్పుడు నేను గాని మీ వీడియోస్ చూడకుండా ఉండుంటే అందులోనే ఉండిపోయేదాన్ని. అవును. చూసాను కాబట్టి బయటకొచ్చాను. అవును. ఈ అమ్మ నేను భవ్యశ్రీ ఇన్సిడెంట్ మా ఇంట్లో జరిగిందని. మా మమ్మీ మా పిన్ని వాళ్ళకి పిల్లలు పుట్టట్లేదని చెప్పి వాళ్ళని మార్చింది. ఆ! మతం మార్చింది. ఆ! వాళ్ళు మతం మారే ముందు శ్రీకాళహస్తి వెళ్లి పూజ చేయించుకొనొచ్చారు. రెండి ఎఫెక్ట్ అనేది మన మామూలుగా ఉండిపోయాం. వాళ్ళేంటంటే చర్చికి రావడం వల్లే అని చెప్పి వాళ్ళు తీసేసుకొని క్రెడిట్ అంతా. అప్పుడు అలా అవ్వంగానే మా పిన్నికి ప్రెగ్నెన్సీ వచ్చింది. హ్మ్. దానికి ముందే మెడికల్‌గా అన్నీ చేస్తూ ఉన్నాం మేము. సో, వచ్చింది. సో మెడికల్‌గా చేస్తున్నారు. శ్రీకాళహస్తి ఎళ్ళొచ్చారు. అవన్నీ ఆ! పక్కన ఆ! పెట్టేసి చర్చికి కానీ అది కన్సిడర్ చేయరు గదా! ఆ! చర్చికి రావడం వల్లే వచ్చింది. హ్మ్. అప్పటి వరకు ఉన్న డాక్టర్ హిందూ అని చెప్పి, ఆమెకి క్రిస్టియన్ డాక్టర్ పరిచయం ఉందని చెప్పి, క్రిస్టియన్ డాక్టర్‌కి తీసుకెళ్ళిందని. ఆ హిందూ డాక్టర్ చెప్పింది. హ్మ్. 12 ఇయర్స్ తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది మా పిన్నికి. "నువ్వు కంప్లీట్ బెడ్ రెస్ట్‌లో ఉండాలి. బేబీ పుట్టేంత వరకు ఒక్క చిన్న పని కూడా చేయొద్దు" అని చెప్తే, ఈ క్రిస్టియన్ డాక్టర్ దగ్గరికి మార్చి, ఆమె క్రిస్టియన్ కదన్నయ్య! ఏం పర్లేదు. డాక్టర్ అయినా సరే, దేవుడే చూసుకుంటాడు అన్నీ అని చెప్పి 40 డేస్ ఫాస్టింగ్స్ ఉంటాయి కదన్నయ్య! 40 డేస్ ఫాస్టింగ్స్‌లో వాళ్ళ ఇంటి పైన చర్చ్ అన్నమాట. హ్మ్. 40 డేస్ డైలీ మెట్లెక్కిచ్చి దింపిందన్నయ్య. అయ్యో! బెడ్ రెస్ట్ అని చెప్పిన మనిషిని. హ్మ్. 40th డే మీరు నమ్మరు వాళ్ళింట్లోనే అబార్ట్ అయిపోయింది. బేబీ పడిపోయింది 7th మంత్‌లోనే. బా! ఆ! చనిపోయింది బేబీ. అయ్యయ్యో! అప్పటినుంచి ఇప్పటి వరకు మళ్ళీ పిల్లలు పుట్టలేదన్నయ్య వాళ్ళకి. అలాగే మిగిలిపోయారు వాళ్ళు. అయ్యో! మరేం చేశారు తర్వాత? వాళ్ళని అడగలేదా? ఏమి ప్రశ్నించడం గాని? తర్వాత ఏం లేదన్నయ్య. మీరు పూజ వల్ల కూడా వచ్చిందన్న భ్రమలో ఉన్నారు కదా! అందుకే దేవుడు తీసేసుకున్నాడు. ఓరి నాయనో! ఈ ఇంకా అమ్మాయికి అస్ మెడికల్‌గా గాని ఏమి చేయడానికి వీల్లేదు. ఓన్లీ దేవుడి మీద డిపెండ్ అయితేనే మీకు పిల్లలు పుడతారు అని వాళ్ళ జీవితాలే నాశనం చేసేసిందన్నయ్య.
అసలు ఆడి సైకోయిజానికి అంతం లేదు అన్నట్లుగా చెప్తున్నారు ఇంకా. ఆ! ఇయన్నీ మా లైఫ్‌లో జరిగినియని మేము ఓన్‌గా ఫేస్ చేసాం ఇవన్నీ. నేను మీకు అదే చెప్పింది. అందరూ ఒక్కొక్క ఇన్సిడెంట్ చెప్పారు. ఇన్సిడెంట్స్ అన్నీ మా ఇంట్లో ఉన్నాయి. అమ్మో! మా బాబాయిని వాళ్ళ అమ్మకి తలకొరివి పెట్టనీయలేదన్నయ్య. ఆ! ఊరంతా వచ్చి ఎదురు తిరిగినా గాని ఆమె అసలు పెట్టనీయలేదు తెలుసా? మా ఎలా? బాబాయే కాంప్రమైజ్ అయిపోయి మళ్ళీ పిల్లలు పుట్టారని బెదిరిస్తే పెట్టలేదాయన తలకొరి. వాళ్ళ అన్నయ్య పెట్టారు తలకొరి. ఎవరు ఈ ఈ ఇప్పటికి పా ఏడుస్తున్నారు. ఈ పాస్టరమ్మేనా? ఆ! ఇప్పటికి ఏడుస్తున్నారు మా బాబాయ్. గుర్తొచ్చినప్పుడల్లా నేనెన్నో కోల్పోయాను ఈ మతం వల్ల అని జెప్పి. మా మమ్మీ గూడా హ్మ్. వారం మొత్తం ఇద్దరు పనికెళ్ళేవాళ్ళని. సండే ఒక్కరోజే ఉండేవాళ్ళు. సండే మార్నింగ్ 7కి చర్చ్‌కని జెప్పి అప్పుడు ఈమె చర్చ్ పెట్టక ముందు రోజుల్లో తెనాలి తీసుకెళ్ళేది. హ్మ్. నైట్ ఎప్పుడో వచ్చేది. మా డ్యాడీ గొడవ పడేవాళ్ళు. ఉండేదే ఒక్కరోజు వారంలో నువ్వు. అప్పుడు కూడా నాతో పిల్లలతో లేకుండా ఈ గోలేంది? ఇదంతా ఏంది? అని జెప్పి. హ్మ్. ఇప్పుడు మా మమ్మీ ఏడుస్తుంది. నాకు ఆయనతో ఉండాల్సిన టైం అంతా ఈ దిక్కుమాలిన మతంలో గడిపేశాను నేను. ఇప్పుడు ఆయన లేకుండా పోయాడని ఇప్పుడు ఏడుస్తుంది మా మమ్మీ లిటరల్లీ రోజు. హ్మ్. మా మమ్మీ అంత డీప్‌గా ఉన్న మనిషి ఇంతమందిని మార్చినామా నేనెళ్ళి మళ్ళీ వాళ్ళకి ఈ వీడియోలన్నీ అమ్మ నేను భవ్యశ్రీ చూపిచ్చాను. మా హ్మ్. మమ్మీకి ఒక క్లారిటీ వచ్చింది. యెస్ ఇదంతా మోసమే అని చెప్పి. ఓకే. ఓకే. తర్వాత 'దర్శనం' మూవీ చూపిచ్చాను మళ్ళీ కూర్చోబెట్టి. వినోద్ అన్న చేశారు కదా! అవును. హ్మ్. ఆ! అది చూపిచ్చాను. హ్మ్. నైట్ చూసి పడుకుంది. పొద్దున్న లేచేటప్పటికి నన్ను అలాగే చూస్తుంది. ఏంటి ఏమైందా అనుకున్నా నేను. ఆ! అండ్ నిజంగా యేసయ్య అనే దేవుడు లేడు కదా! ఇప్పుడు మనం మారిపోతే ఏం కాదు కదా! అంది. నా ఆనందానికి అసలు అవధులు లేవన్నా అసల. ఆ! అప్పటి వరకు నాకు ఆ సర్జరీ ఇన్ఫెక్షన్ అయింది. కాదు అప్పుడు నువ్వు ఒక డైలాగ్ చెప్పాల్సిందమ్మా. అసలు ఆ మతాన్ని వదిలేస్తే మొట్టమొదట సంతోషించే వ్యక్తి యేసయ్యే అని చెప్పాలి. ఆయన ఆత్మకి ఎప్పుడు శాంతి కలిగిద్దంటే క్రైస్తవ మతం పూర్తిగా సర్వనాశనం అయిపోయినప్పుడే యేసు ఆత్మకి శాంతి. ఆ! చెప్తారన్నయ్య. ఆ! ఆ రోజు అలా అనంగానే నాకసలు ఆనందానికి అవధులు లేవు. నాకప్పటి వరకు అది సర్జరీది ఇన్ఫెక్షన్ వచ్చింది. ఆ! కానీ నేను చెప్పలేదనమాట. వీళ్ళందరిని ముందు ఈ గోల నుంచి మార్చిన తర్వాతనే నేను క్లియర్ చేపించుకోవాలి అని చెప్పి మా మమ్మీ మీద నేనెలా అయినా సరే మార్చాలి అని కాన్సంట్రేట్ చేసి, ఆ హ్మ్. మాట వినంగానే నాకసలు ఎంత సంతోషం అంటే, "ఏం కాదు మమ్మీ" అంటే "ఉగ్రతొస్తది" అది ఇది అంటే మా మమ్మీకి ఎలా చెప్పారంటే, ఇట్లాగా మీ అమ్మాయి యాంటీగా ఫైట్ అంటే నేను ఇక్కడే ఉన్నా గానీ నాకు ఇండియా నుంచి ఎవరైనా ఈ గొర్రెలు ఫోను చేస్తే గట్టిగా మాట్లాడేదాన్ని మీ వీడియోస్ చూసి. హ్మ్. ఇలా ఉంది గదా! అలా ఉంది గదా! అని జెప్పి. హ్మ్. ఇలా యాంటీగా మాట్లాడుతుంది గదా! దేవుడు ఉగ్రతొస్తది అది ఇది అని బెదిరిచ్చారనమాట మా మమ్మీని. మా మమ్మీ ఏంటంటే ఆల్రెడీ మా డ్యాడీ లేరు. హ్మ్. నేనిక్కడుంటాను. మా చెల్లెక్కడో ఉంటది. మీరిద్దరు వేరు వేరు దేశాల్లో ఎక్కడో ఉన్నారు. నేనిక్కడున్నాను. ఏమన్నా అయితదని నాకు భయంగా ఉంది. అది ఇది అంటే నేను జూసుకుంటా. ఏమొచ్చినా అడ్డం నేను నిలబడతాను. నీకు నిజంగా ఉండాలి అని ఉంటేనే ఉండు. ఆ మతంలో లేదంటే, లేదు నాకిష్టం లేదు. నేను పూజలు జేసుకుందాం అనుకుంటున్నాను అని. ఎంత నిష్టగా పూజ చేసేదంటే అన్నయ్య మా మమ్మీ హ్మ్. కార్తీక మాసం అంతా దీపాలు పెట్టేది నా చిన్నప్పుడు. హ్మ్. మా అమ్మమ్మ అయితే ప్రతి దానికి తిరుపతమ్మ తల్లి ఉంటారు కదా! హ్మ్. మనకి ఈ ఆంధ్రాలోనే ఫేమస్. అవునవును. అక్కడ పెనుగంచిప్రోలు. ప్రతిసారి ఆ! పెనుగంచిప్రోలు. నాకు అన్నప్రాసన, నామకరణం, పుట్టెంటుకలు అన్నీ అక్కడే జరిగినాయి అన్నయ్య. హ్మ్. అంత ఇది మా అమ్మమ్మకి. హ్మ్. అలాంటి ఆవిడని మార్చేసి నిండు ముత్తైదువ అన్నయ్య మా అమ్మమ్మ ఇప్పటికి కూడా. హ్మ్. బొట్టు లేకుండా, ఏం లేకుండా అట్లా తిప్పుతా ఉండేవాళ్ళు. నాకు హ్మ్. బాధేసినా అది మనం చెప్పినా వీళ్ళు వినరు. మనకేం తెలీదని ఊరుకునేదాన్ని. హ్మ్. ఇట్లాగా ఇండియా ఎళ్లి మొత్తం అన్ని డిబేట్స్ పెట్టి మా బాబాయ్ అయితే ఎంత మాస్ ట్రోలింగ్ అంటే కల్వర్ టెంపుల్‌కెళ్ళేవాళ్ళు. హ్మ్. మొత్తం ఇంట్లో పటాలు, బైబుల్ అవి ఇవన్నీ అక్కడే కొనుక్కొచ్చారు. ఎళ్లి నేను లోతు కథ, దావీదు కథ వీడియో చూపిచ్చా. హ్మ్. టీవీలో పెట్టి యూట్యూబ్ కనెక్ట్ జేసి. ఓకే. హ్మ్. ఒక అరగంట కూర్చొని ఏం ఆలోచించుకున్నారో నాకు తెలీదు. ఆయనతో స్వయంగా ఇంట్లో పటాలన్నీ కాలాల్లో పడేపిచ్చింది ఆ పాస్టరమ్మ. హుహు. ఏది అంతకుముందు దగ్గరుండి. మతం మారేటప్పుడు. మతం మారిన తర్వాత హ్మ్. మొత్తం అన్నీ అలాగే యాజ్ టీజ్‌గా అన్ని ఇంట్లో బైబుల్లు అవి ఇవి అన్నీ తీసుకొనెళ్లి కల్వర్ టెంపుల్ ముందు వాచ్‌మెన్ దగ్గర ఇసిరేసి, మేము హిందూస్‌గా పుట్టాం, హిందూస్‌గానే చచ్చిపోతున్నాం. మాకియన్నీ వద్దని అక్కడ ఇసిరేసి వచ్చేసారు. అసలు సినిమాలో ఒక మంచి ఎలా అంటే మొన్న 'రంగస్థలం' సినిమాలో
రంగస్థలంలో ఇంకొక జెండా ఎగిరిద్దని రామ్ చరణ్ చెప్తాడు కదా, అసలు ఆ రేంజ్ లో ఉంది. ఎగ్జాక్ట్ గా మాస్ ట్రాలింగ్ బాబాయ్ అదని నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే ఎక్కడ మళ్ళీ కల్వర్ రిటర్న్ వస్తూ ఇది ఈ కల్వర్ టెంపుల్ ఎక్కడ ఉన్నది? నంబూరు నంబూరులోనా? నంబూరు ఓకే. ఇస్రేస్ వచ్చారు, వద్దు అవసరం లేదు మాకు అని చెప్పి వస్తూ వస్తూ మళ్ళీ అన్ని పటాలు కొనుక్కొని వచ్చి పూజారి గారిని తీసుకొచ్చి మనం విగ్రహ ప్రతిష్ఠ ఎలా చేస్తామో అలా ఇంట్లో ఫోటోలు పెట్టించారు మళ్ళీ. ఓకే, మీ బాబాయ్తో కూడా ఒకసారి మాట్లాడదాం. అసలు మంచి నేను తీసుకొస్తాను అన్నయ్య, మమ్మీని కూడా తీసుకొస్తాను, వాళ్ళు చెప్తే ఇంకా బాగుంటది ఎక్స్పీరియన్సెస్ మీకు. వాచ్మెన్ కంటే డైరెక్ట్ గా పాస్టర్ మొహం మీద, కల్వర్ సతీష్ మొహం మీద పడేసి రావాల్సింది. నేను అదే అనుకున్నాను, అరే ఒక సండే వెళ్ళి చర్చిలో అంటే ఆయన ఉన్నాడు కదన్నయ్య, ఎలా అయినా వీడియోనే కదా. అవునులే, కాకపోతే ఒక సండే మంచి జనాలు ఉన్నప్పుడు వెళ్ళి శ్రేస్ ఉంటే ఇంకా బాగుండేది. అప్పటికి ఉన్నారంట, వాళ్ళందరూ వచ్చి అడిగారంట అక్కడ ఉన్న వాళ్ళు, ఎవరో ఒకళ్ళు ఉంటూనే ఉంటారు కదా అక్కడ. దరిద్రులు వాళ్ళు నమ్మకూడదు, వాళ్ళు దాడి చేసినా చేస్తారు ఆ టైంలో. అసలు వాళ్ళు ఎంత దరిద్రులు అంటే అన్నయ్య, మొన్న కూడా కాల్ చేశారు మా బాబాయ్కి, మళ్ళీ కాల్ చేసి మీరు హిందుత్వంలోకి వెళ్ళిపోయారు కదా, మరి మీ ఆవిడకి ప్రెగ్నెన్సీ వచ్చిందా అని అడిగారు. మా బాబాయ్కి ఇంకా ఫుల్ బీపీ వచ్చి, ఇన్ని సంవత్సరాలు మేము పుట్టిన మతాన్ని వదిలేసుకొని వచ్చి మీ దగ్గర ఉండి మా బాబాయే 1,50,000 ఇచ్చారనే కల్వర్ టెంపుల్ కి, ఈ సువార్త ప్రచారం వాళ్ళ పాడా అంటే. ప్రతి ఒక్కళ్ళు బాధితులు. ఈ పాస్టర్ మేమన్నా తక్కువ అనుకుంటున్నాం అన్నయ్య, ఫస్ట్ ఇంటి పైన రేకుల షెడ్ వేసి చర్చి పెట్టింది, దాని తర్వాత దాన్ని అప్గ్రేడ్ అన్నమాట, 4 స్టేర్స్ చేశారు దాన్ని. మొత్తం అందరి దగ్గర డబ్బులే, మేమున్న పొజిషన్ లో మా మమ్మీ టైలరింగ్ చేస్తారనమాట, అలా నన్ను మా చెల్లిని చూసుకుంటూ కూడా ఇచ్చింది మా మమ్మీ డబ్బులు. మా బాబాయ్ వాళ్ళు కొంచెం రిచ్చే, పిల్లలు కూడా లేరు కదా, అసలు వాళ్ళ ఆస్తి కాజేద్దామని కన్నేసింది, వాళ్ళ ఇంటి పైన చర్చి పెట్టాలని. అయితే ఆ చర్చి పెడితే మా పిన్నికి పని ఎక్కువైపోతుంది, అంత గందరగోళం అయిపోయింది అని మా మమ్మీ ఒప్పుకోలేదని చెప్పి కొన్ని సంవత్సరాలు మైక్ లో తిడుతూనే ఉంది ఆమె, ఇంకా మా పిన్నిని మమ్మీని చర్చి పెట్టుకొని ఇవ్వలేదని చెప్పి. మరి వాళ్ళకి అర్థం కాలేదా మమ్మల్ని? అంటే వాళ్ళకి అర్థమైన భయం అన్నయ్య, మోస్ట్లీ అందులో ఇరుక్కుపోయిన వాళ్ళందరూ దేవుడు ఏదో చేసేస్తాడన్న భయంతోనే తప్ప ఉండాలన్న ఇంట్రెస్ట్ ఎవరు ఉండరు అన్నయ్య అసలు అందులో. నేను సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా, వీళ్ళందరికి వచ్చేయాలనే ఉంటుంది, కానీ బయటకు వచ్చి ఏమన్నా అయిద్దేమో అన్న భయంతో మిగిలిపోతున్నారు అక్కడ చాలా మంది, 90%. ఆ పాస్టర్ ఎవరో కానీ ఎంత విలనిజం ఉందో నాకు అర్థమవుతుంది. ఆవిడని అసలు ఆ డాష్ ని పేకాలనిపిస్తుంది నాకు మీరు చెప్తుంటే. అసలు నాకు ఎన్ని సార్లు అనుకుంటున్నానయ్య, కాకపోతే అక్కడ గొర్రెల స్ట్రెంత్ ఎక్కువ ఉందని చెప్పి మా మమ్మీకి భయం, వద్దొద్దు వద్దు అని నన్ను ఆపుతూ ఉంటది. నాకు అమ్మ కనిపించగానే సర్రమని లేస్తుంది అన్నయ్య అసలు బీపీ. మొన్న వెళ్ళినప్పుడు చాలా వెటకారంగా, నేను మొన్న మేలో వీళ్ళందరిని మార్చడానికి వచ్చినప్పుడు బాగున్నావా అని అనిందనమాట. నేను మామూలుగా వాళ్ళ ఇంటి ముందు నుంచి వెళ్తుంటే పైన నుంచి, నీ దరిద్రాన్ని వదిలించుకున్నాక బాగున్నా అని చెప్పాను నేను రోడ్ మీద అందరి మధ్యలో నుంచి. సీరియస్ గా చూస్తా ఉంది, నేను కూడా అంతే సీరియస్ గా చూస్తే ఇంటికి వచ్చేసా కామ్గా ఏం మాట్లాడకుండా. ఆ పాస్టర్ మాకు పిల్లలు లేరా? 2 ఉన్నారు అన్నయ్య, అసలు ఇంకా హైలైట్ కథలు వాళ్ళు అయితే. వాడు వాళ్ళ అబ్బాయి చిన్న, మీరు చెప్తారు కదా పాస్టర్ కొడుకుంటాడంటే ఖచ్చితంగా ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలని, నిజం అన్నయ్య మా కళ్ళ ముందు మేము చూసాం వాడు అమ్మాయిలతో చేసే అరాచకాలు. మరి అదంతా కామనే కదా. వాడు నాకన్నా చిన్నోడే, కానీ చాలా చిన్న ఏజ్ నుంచి అరాచకాలు చేస్తా ఉండేవాడు అనమాట. అసలు ఇంకా దరిద్రం ఏంటో తెలుసా అన్నయ్య, ఆ చర్చిలో పెళ్లిళ్ళు అయిన వాళ్ళు మొగుళ్ళు ఈ చర్చికి పంపించట్లేదని చెప్పి విడాకులు ఇచ్చేసారు తెలుసా. మొగుడిని అంటే వేరే చర్చికి వెళ్ళమంటున్నారని వెళ్ళరంట, వాడే వీళ్ళ చర్చికి రావాలి, రావట్లేదని విడాకులు ఇచ్చేసారు 4 అమ్మాయిలు. అసలు ఇది మామూలు కాదు, ఎంత బ్రెయిన్ వాష్ చేస్తుందో. నేను అసలు అది విని మీకేం పోయే కాలం అసలుకి, చివరి దాకా ఉంటదా మొగుళ్ళని వదిలేయడం ఏందని చెప్పి నేను షాక్ అయిపోయాను అన్న అసలుకి. ఎంతమంది వస్తారు ఈ చర్చికి? అంటే ఈమెకు ఎలా అంటే ఈమె నిజ స్వరూపం తెలియగానే బయటికి వెళ్ళిపోతుంటారు, కొత్త వాళ్ళు వస్తా ఉంటారు, రీఫీలింగ్ అనమాట ఎప్పటికప్పుడు. ఇట్లాగా 4 స్టేట్స్ వేసారు అన్నయ్య. అప్పుడు వేసేటప్పుడు నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు వేస్తున్నారు, మా బాబాయే 10 lakhs ఇచ్చారు. 10 lakhs?
అప్పుడు నేను అడిగాను అన్నయ్య బీటెక్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు వీళ్ళందరూ డబ్బులు ఇస్తున్నప్పుడు నేను కొంచెం షార్ప్ గా ఉండేదాన్ని చిన్నప్పటి నుంచి. అంటే మా డాడీ ఎలా అంటే నేను మమ్మీ లేకపోయినా చెల్లికి నువ్వు నిలబడాలి, గట్టిగా ఉండాలి, ఆడపిల్ల కాదు నువ్వు అబ్బాయి ఇంటికి అన్నట్టుగా నన్ను ట్రైన్ చేసేవాళ్ళు మా ఉమ్, డాడీ ఉన్నన్ని రోజులు. ఉమ్, అయితే నేను అడిగాను, ఇప్పుడు వాళ్ళ ఇంటి పైన కదా స్టేర్స్ వేసుకుంటున్నారు, ఇప్పుడు మీరందరూ ఇచ్చిన డబ్బులు చర్చికి ఎట్లయితాయి, వాళ్ళకి ప్రాపర్టీ పెరిగిద్ది కానీ మిగతా వాళ్ళు ఎవరికి రాదు కదా అని అడిగాను అన్నయ్య నేను. ఉమ్, సరే నేను అడిగాను అనుకో, వీళ్ళు ఊరుకోకుండా మా బాబాయ్ వెళ్ళి ఆమెకు చెప్పాడు పాస్టర్, మా అమ్మాయికి ఇలా డౌట్ వచ్చింది అని. ఉమ్, ఆమె ఒక్కసారి ఒక లుక్ ఇచ్చి నా వైపు, ఉమ్. చిన్నపిల్లని పక్కా దోసేయండి అని పక్కన పెట్టేసింది. మళ్ళీ దేవుడికి ఇచ్చేయి ఈ ప్రాపర్టీలని అయ్యి అని మాట్లాడతావా, నీకు అసలు ఇవన్నీ ఎవరు నేర్పిస్తున్నారు, నీ ఫ్రెండ్స్ గ్యాంగ్ అంతా హిందువులు అవటం వల్ల ఇట్లాగా, నువ్వు అసలు ఫ్రెండ్స్ తో మాట్లాడడానికి వీల్లేదు, ఎప్పుడు చర్చిలోనే ఉండాలి, అది ఇది అని చెప్పి పెద్ద రూల్స్ లిస్ట్ పాస్ చేసింది నేను అడిగిన డౌట్ కి. మళ్ళీ ఉమ్, ఇప్పుడు మళ్ళీ ఆమెనే నేను ఇండియా వెళ్ళి వీళ్ళతో గొడవ పట్టడానికి నాకు ఒక పెద్ద రీజన్ అయింది అనమాట. ఉమ్. అక్కడ దేవుడు చర్చి నడపకూడదు ఇంటి పైన అని చెప్పాడంట. అందుకని వేరే చోట 1.5 కోటి పెట్టి స్థలం కొనింది, వామ్మో. వాళ్ళ అమ్మాయి పేరు మీద పెట్టింది. ఆ, వీళ్ళందరూ డబ్బులు ఇచ్చారు, సగం లోన్ తీసుకున్నారంట. ఆ లోన్ ఈఎంఐ కూడా చర్చిలో వాళ్ళే కడుతున్నారు, బయట కొంచెం మనీ ఎక్స్ట్రా తెచ్చారంట, ఆ వడ్డీ కూడా చర్చిలో వాళ్ళే కడుతున్నారు. ఓరి 1.5 కోటి పెట్టి కొందా. నేను మా బాబాయ్ని అడిగా, అదేంటి బాబాయ్, ఇప్పుడు ఇంటి పైన చర్చి పెట్టినప్పుడు అదే ఏసయ్య, బయట పెట్టమన్నప్పుడు అదే ఏసయ్య, మరి ఈ గ్యాప్ లో ఏం చేస్తున్నాడు, ఆయన గడ్డి పీకుతున్నాడా, ముందే చెప్పాలి ఆడ పెట్టమని అని అన్నాను నేను. మేము 10 సంవత్సరాలు కష్టపడి 2 రాష్ట్రాల్లో పనిచేస్తున్న శివశక్తికి ఒక ఆఫీస్ కొనడానికి మేము కింద మీద పడాల్సి వచ్చింది. వీడియోస్ అసలు చూసాను అన్నయ్య. ఒక్క ఊర్లో పనిచేస్తున్న ఒక బొడ్డ పాస్టర్ అమ్మ 2 కోట్లు పెట్టి చర్చి అమ్మ బాబోయ్. అది మా బాబాయ్కి తగిలింది. నేను అడిగిన మాట కరెక్టే కదా, అప్పుడు అదే వేసి ఇప్పుడు ఇదే వేసేయ అన్నప్పుడు ముందే చెప్పాలి కదా బయట పెట్టుకోమని చెప్పి, ఈమెకు 4 స్టేర్లు ప్రాపర్టీ వచ్చిన తర్వాత చెప్పడం ఏంటి అని చెప్పి మా బాబాయ్కి కొంచెం తగిలింది. ఆ, ఇంకా ఈ లోతు కదా దానిది కదా ఇవన్నీ చూపించి మొత్తం అవి బైబిల్ క్లాసెస్ అన్ని పెట్టంగానే మబ్బులు ఇడిపోయినాయి మా బాబాయ్కి. అందుకే అన్ని తీసుకెళ్లి కలర్ టెంపుల్ ముందు తీసిరేసి వచ్చారు, అంత చిరాకు వచ్చింది ఆయనకి, ఇదంతా వ్యాపారమే అని చెప్పి. అప్పుడు జ్ఞానబలి పెరిగింది. ఇంకా మా మామయ్య వాళ్ళు ఉన్నారు, మా మామయ్య వాళ్ళని మార్చడానికి మా మామయ్య వాళ్ళ పెద్ద అబ్బాయి నేనేం చెప్తే అది వింటాడనమాట. వాడు నేను ఎత్తుకొని పెంచాను వాడిని, అందుకని వాడు నా బాగా వాళ్ళ అమ్మ కన్నా నాతో ఎక్కువ ఇదిగా ఉంటాడు. వాడికి నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇదంతా కాదు, మనం ఒప్పుకోవద్దు, మన ఇంట్లో అసలు ఈ దరిద్రం ఉండడానికి వీలు లేదు అని చెప్పి. ఇంకిద్దరం కలిసి యుద్ధం చేసి, మా మామయ్య ఎలా అంటే మా మామయ్యకి వచ్చే కస్టమర్స్ అంతా గొర్రె బిడ్డలు ఎక్కువ. మా మామయ్యకి ఆప్టికల్ షాప్ ఉంది. ఇప్పుడు మారిపోతే మళ్ళీ వీళ్ళందరితో ఇదే ఇది అది ఇది అని అంటే నేను వాడు నిలబడి, వాడిది ఇప్పుడే బీటెక్ అయిపోయింది, రీసెంట్ గా వచ్చాడనమాట, మొన్న సెప్టెంబర్ లో నా దగ్గరకు వచ్చాడు యూకేకి. నీకు అసలు ఆ షాపే లేకపోయినా మేము ఎక్స్ట్రా అవర్స్ పనిచేసైనా సరే నిన్ను పోషిస్తాం, మేమైతే ఈ మొత్తం ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఒప్పుకోము అని చెప్పి మేమే అన్ని తీసి బయట ఇసిరేసాం ఈసారి ఇంట్లో వచ్చి, మాకొద్ది దరిద్రం అంతా అని చెప్పి. అసలు చెప్తుంటే ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంది. వేసి మొత్తం నేను వచ్చేసాను, నాకు ఇంకా హాలిడే పీరియడ్ అయిపోయిందని చెప్పి వాడి దగ్గరుండి తిరుపతి టికెట్స్ బుక్ చేసి అందరినీ తిరుపతి తీసుకెళ్ళాడు, ఈ దరిద్రం ఇదంతా కడిగియడానికి. తీసుకెళ్లి ఇట్లా అందరికి గుండు కట్టించుకొని మంచిగా దర్శనం చేయించుకొని రిటర్న్ తీసుకొని వచ్చాడు. అప్పటి నుండి అన్నవరం వెళ్ళారు, అరుణాచలం వెళ్ళారు, సింహాచలం వెళ్ళారు, అసలు మొత్తం నెలలో ఒక ట్రిప్ వెళ్ళిపోతున్నారు అన్న ఇంట్లో అందరు హ్యాపీగా. అంతేగా మరి ఆ పాస్టర్కి దోచిపెట్టే డబ్బులతో ప్రపంచం తిరగచ్చు. వాళ్ళు అదే రియలైజ్ అయ్యి ఇన్నాళ్ళు ఈ ఆనందం అంతా కోల్పోయాం మేము అని చెప్పి మొత్తం అందరూ మళ్ళీ మా మమ్మీ ఊరకుండకుండా మా అమ్మమ్మ వాళ్ళ చెల్లిని, ఆ చెల్లి కొడుకు ఫ్యామిలీని కూడా మార్చింది మా మమ్మీ సైలెంట్ ఉండకుండా. నేను మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అత్త ఇదంతా నిజం కాదత్త, ఇదంతా ఫ్రాడ్ అని చెప్పి వాళ్ళకన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ వాళ్ళని కూడా తీసుకొచ్చి మా మమ్మీ ఫ్రెండ్స్ ని మార్చింది, వాళ్ళని కూడా మార్చి అందరినీ కట్టగట్టి అరుణాచలం గిరి ప్రదక్షిణకి పంపించాం లాస్ట్ కి అందరినీ మార్చి. పాపం మీ అమ్మగారు ఆవిడ తెలుసో తెలియక చేసిందని మొత్తం మీరు కడిగేశారు.
నేను అదే చెప్పాను. ఇప్పటి వరకు ఈ పాపం అంతా మేము నెత్తిన పెట్టుకొని మోసాము. ఇప్పుడు మిమ్మల్ని ఎవరినైనా జాంబీలు కరిస్తే అది మా పాపం కాదు, అది మీ పాపమే. ఇప్పుడు మా మమ్మీ చేసిందంతా మేము కడిగేసాం అని చెప్పి అసలు ఒక భారం దిగిపోయి హ్యాపీగా తిరిగి వచ్చానండి అనేది. కానీ ఇందులో సగం క్రెడిట్ అయితే మీ నాన్నగారికి ఇవ్వాలి. ఆయన వేసిన ఆలోచన, ఆ బీజం ఇప్పుడు మీరు అంత స్ట్రాంగ్గా ఉండడానికి కారణం ఆయనే. నాకు అదే అర్థం అవుతుంది. ఒక 50% అవునన్నయ్య. క్రెడిట్ ఆయనదే. అసలు ఇంకా తెలుసా అన్నయ్య, మా డాడీకి తెలియకుండా మా మమ్మీకి బాప్తిజం ఇచ్చేసింది అమ్మ, పాస్టర్ అమ్మ. మా మమ్మీ బాప్తిజం తీసుకున్న తర్వాత 4 years తర్వాత తెలిసింది మా డాడీకి. అసలు నాకు అర్థం, ఆవిడ ఏదైనా చేసిద్ది, ఆవిడ మాయ లేడీ అని నాకు క్లియర్గా అర్థమైపోయింది. అసలు మేము అనేవాళ్ళ, మీకు తెలుసా అన్నయ్య, ఫస్ట్ టైం మోడీ గెలిచినప్పుడు ఆవిడ అన్న ఫస్ట్ డైలాగ్ నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆయన గాని ప్రైమ్ మినిస్టర్ అయ్యి అట్లానే ఉన్నాడంటే క్రిస్టియానిటీ లేకుండా చేస్తాడు ఇండియాలో అని చెప్పింది అన్నయ్య ఆమె ఫస్ట్ డే ఆ రోజు. నిజమైతే బాగుంటుంది. ఆయన గెలవంగానే అంటే నాకు అర్థం కాలేదు, అదేంటి అనుకున్నాను నేను. ఆయన క్రిస్టియన్స్ ని బతకనియాడు, చంపేస్తాడు, అది ఇది అని చెప్పి అంటుంటే అప్పుడు నాకు అంత నాలెడ్జ్ లేదండి. నేను చిన్న ఆయన, నాకు తెలియదు. మరి ఆయన ప్రధానమంత్రి కాకుండా కాదు, వీళ్ళ దేవుడు మాట్లాడితే పరిగెత్తుకు వచ్చేస్తాడు కదా, ఆయన ప్రధానమంత్రి కాకుండా అడ్డుకోవచ్చు కదా, ఏం బిగుతున్నాడు? ఇప్పుడైతే అడిగేదాన్ని, అప్పుడు నాకు నాలెడ్జ్ లేదు కదా, నేను క్వశ్చన్ చేయలేదు, విని ఊరుకున్నా అనమాట. తర్వాత ఇవన్నీ వింటున్నప్పుడు అప్పుడు నాకు అర్థమై నేను నవ్వుకున్నా. ఓకే, వీళ్ళందరికీ ముందు నుంచే భయం ఉంది మోడీ గారు అంటే, బయటకు చెప్పలేదు అంతే అనుకున్నాను. తర్వాత మళ్ళీ కేఏ పాల్ కూడా ఒక ఇంటర్వ్యూలో చూసాను నేను, మోడీ అయినా పర్లేదు కానీ యోగి అసలొద్దు పిఎం గా అంటూ ఉంటాడు ఆయన. ఓకే, వీళ్ళందరికీ నిజంగానే భయం ఉంది అని చెప్పి నాకు అప్పుడు అర్థమై. ఆమె పాలిటిక్స్ లో పెడితే పవన్ కళ్యాణ్ కి 10 ఏళ్ళు పైన పట్టిందన్నయ్య, ఆమె ఊరికనే గెలిచేస్తారు తెలుసా, అంత మాటకారి ఆమె. ఇప్పుడు నేను చెప్పిందల్లా వినే నా ఫ్యామిలీని నాకు అంత యాంటీగా ఉంచి నేనేం చేసినా తప్పే అనేలా క్రియేట్ చేసింది ఆమె, అంత మాటకారి ఆమె. మొన్నే హోలీ అయిపోయింది కదా, హోలీ ఎందుకు జరిగింది, హోలిక అనే రాక్షసిని దహనం చేయడం వల్ల, అదే ప్రహ్లాదుని చంపడం, దహనం చేసే రోజు రావాలని ఆ దహనం అయిపోయిన రాక్షసి మళ్ళీ పుట్టింది అనిపిస్తుంది ఈ వీడియో చెప్తుంటే. అసలు ఎంత దారుణం అంటే అన్నయ్య, ఇంకొక ఫ్యామిలీ ఉన్నారు, వాళ్ళు ఇంకా అక్కడే సచ్చారు. కానీ వాళ్ళ ఇంట్లో 13 ఏసీస్ ఉండే అన్నయ్య, అంత రిచ్. వీళ్ళ ఇంట్లో జరిగే ప్రతి దానికి వాళ్ళ అమ్మాయి పెళ్లితో సహా అన్ని వాళ్ళతోనే చేయించుకుంది మొత్తం. లాస్ట్ వాళ్ళు ఐపీ పెట్టి తాక్కొని తిరుగుతున్నారు తెలుసా అన్నయ్య. అసలు నేను అది విని ఒక్క నిమిషం నాకు వాయమ్మో అనిపించింది. అసలు ఇలాంటివన్నీ పాస్టర్లకే సాధ్యం, ఇంకెవరికి సాధ్యం? నిజంగా అన్నయ్య ఎవ్వరు చేయలేదు తెలుసా. మళ్ళంటి వాళ్ళు ఎవరి దగ్గర 10 రూపాయలు తీసుకుంటే అది మళ్ళీ ఎటు నుంచి పాపం తిరిగి వస్తుంది అని భయం వేస్తుంది మనకి. అసలు ఎంత టక్కు టమార గోకర్ణ గణకర్ణ విద్యలు తెలిసిన జాదుగాళ్ళకి కూడా ఈ సాధ్యం కాదు, ఓన్లీ పాస్టర్లకు మాత్రమే ఈ సాధ్యం అవుతాయి. నిజం అన్నయ్య అది మాత్రం అసలుకి. కాదు, మీరు పుస్తకం రాసేయచ్చు. అసలు నేను చెప్పిన అన్ని సినిమా తీస్తే హిట్ అయిపోయింది అన్నయ్య, అన్ని కథలు ఉన్నాయి అసలు మాకే జరిగినాయి. నేను నా కళ్ళ ముందు చూసేదాన్ని వీళ్ళు చేసే లంగా పనులన్నీ. తెల్లారి దేవుడు చెప్పాడని చెప్పి వాళ్ళకి పెళ్లి చేసేసేది. మరి ముందెందుకు లంగా పనులు చేయాలి, దేవుడు చెప్పేదాకా కావచ్చు కదా అని ఒక క్వశ్చన్ మార్క్ ఉండేది నా మైండ్ లో. అన్నీ వచ్చి చెప్తా ఉంటాడు వీడికి. అదేలే మొన్న ఒక రీల్ వచ్చింది, మా ఆయన వెళ్ళిపోగానే వచ్చి కూర్చునేవాడు, మేము ఇద్దరం అలవాటు చేసుకున్నాం. అంతే అన్నయ్య, ఇలా జరిగిద్ది అలా. అసలు మా పిన్ అయితే గోల్డ్ కొన్నారు మా బాబాయి, హారం నెక్లెస్ అన్ని కొనుక్కొని వెళ్ళి చూపించింది. వీళ్ళ ఇక్కడ క్రిస్టియానిటీలో ఉండే దరిద్రం ఏంటంటే, వీళ్ళు మతం మారంగానే మొత్తం వాళ్ళకి వాళ్ళే ఇంట్లో వాళ్ళు అయిపోతారు, ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు అయిపోతారు. అది మెయిన్ వీళ్ళు వాడుకునే ఆయుధం అన్నయ్య అసలుకి. ఇప్పుడు ఆ గోల్డ్ ఊడి చేసింది ఏంటి, ఎల్ఐ చూపించగానే ఇందులో ఒక్కటి కూడా ఉండదు, అన్ని అమ్ముకుంటారు అంది తెలుసా అన్నయ్య. మొత్తం అమ్మారు అలాగే. ఓహో, ఏడు దగ్గర నమ్మించిందా దశంభాగం వస్తుందని అందులో అమ్మి వాళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చి అమ్ముకొని మళ్ళీ అందులో కూడా దశంభాగం తెచ్చిచ్చారు వీళ్ళు. ఈమెనే వడ్డీలకి ఇస్తుంది డబ్బులు, ఈమెనే తిప్పుతా ఉంటది, కానీ వేరే వాళ్ళ పేర్లు అడ్డం పెట్టి వడ్డీ డబ్బులు తీసుకుంటది. ఎవరన్నా వడ్డీకి ఇస్తారంటేనేమో అది తప్పు, వడ్డీకి ఇవ్వకూడదు బైబిల్ ప్రకారం, అలా ఇయ్యద్దంటది. ఈమె మాత్రం ఇస్తుంది మళ్ళీ.
ఆయన స్కూల్స్ లో కాలేజెస్ లో కల్చరల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయకూడదు, కానీ చర్చిలో సెమీ క్రిస్మస్ అని పెడతారు కదా, అప్పుడు ఎంతైనా ఎగరచ్చు, అక్కడ రికార్డ్ డాన్స్ మన వేయచ్చు. ఇష్టం. ఒక అమ్మాయి చెప్తుంది కదా ఫ్యామిలీ గర్వాపసి అయిన వీడియోలో, చర్చిలో అయితే ఎంతైనా ఎగరచ్చు అన్నా, బయట మాత్రం ఎగరకూడదు, అది తప్పు, పాపం అయిపోయింది అని చెప్పి. అది నిజమా? వామ్మో! ఇవన్నీ కళ్ళ ముందు చూస్తూ కూడా ప్రశ్నించలే, అసలు తెలుసుకోలేని స్థితిలో ఉన్నారంటే జనాలను చూస్తేనే జాలేస్తుంది. ప్రశ్నిస్తే దేవుడు ఉగ్రత వచ్చేస్తది కదా అన్నయ్య. వీళ్ళకి మారడానికి ఇంతమంది మారినా అంత కఠోరంగా అమ్మవారి దీక్ష చేసే మా అమ్మమ్మ మారలేదు తెలుసా అన్నయ్య. ఇప్పటికి మారలేదు ఆవిడ? మారింది. నేను మా మామయ్య వాళ్ళ అబ్బాయి కూర్చున్నాం, ఇంట్లో ఉంటావా ఓల్డ్ ఏజ్ లో ఉంటావా, ఇంతే. ఇంకా మేము డిస్కస్ చేయాలనుకోలేదు, అప్పటికి మేము వెక్స్ అయిపోయాం అనమాట. వీళ్ళతో డిస్కస్ చేసి నువ్వు ఇంట్లో ఉంటావా ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంటావా, ఇంట్లో ఉంటే మాకు నచ్చినట్టు మేము ఉన్నట్టే ఉండాలి, లేదంటే ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉండు అని. అప్పుడు ఇంకా నాకు ఏమైనా సరే మీదే పూచి, నాకేం కాకూడదు అని చెప్పి ఆమెకి ప్రాణ భయం అన్నమాట. చిన్నది వచ్చినా భయపడిపోతుంది. ప్రాణ భయంతో ఆగిపోయింది ఆవిడ. అంటే దాంట్లోంచి బయటకు వస్తే సైకో దేవుడు ఏం చేస్తాడని భయం. అదే భయం. ఆ భయం ఆమె క్యాష్ చేసుకొని చిన్నప్పటి నుంచి వాడుకుంది. నా చిన్నప్పటి నుంచి వస్తున్నాను నేను. ఆ పాస్టర్ అమ్మ వాడుకుంది. ఒక గర్వాప్సి కాల్లో ఒక సిస్టర్ చెప్పింది, మొన్న కూడా చెప్పా వీడియోలో, అంతంత మాత్రం కూడా ఆయనే చంపిస్తే ఇంత పవర్ఫుల్ గా హిందూ దేవుళ్ళు ఏం చేస్తారు మరి? అంటే ఈ డౌట్ ఆ అమ్మాయి అడిగింది కదండి, నేను చర్చ్ లో అడిగాను. ఆంజనేయ స్వామి లంకా దహన చేశాడు అనేది వింటే మామూలుగా, నేను అంతకు ముందు టెంపుల్ కి వెళ్తే మా ఫ్రెండ్ తో పాటు చెప్తే అది వింటే నాకు గూస్ బంప్స్ వచ్చినాయి. నేను ఊరకుండకుండా చర్చ్ లో మాట్లాడుకుంటున్నప్పుడు పిల్లలు అందరు కూర్చొని ఇట్లా లంకా దహనం గురించి చెప్తుంటే నాకు గూస్ బంప్స్ వచ్చినాయి. కానీ ఈ మిందాక ఏదో దావీదు కీర్తనలని ఏదో చెప్తుంటే నాకు నిద్ర వచ్చింది అన్నారు. వాళ్ళు ఎలా అమ్మకు చెప్పారు. అసలు తిట్టింది చూడన్నయ్య, అన్ని డైరెక్ట్ గా మైక్ లోనే, పేరు చెప్పదు, నువ్వు నాశనం అయిపోతావు, అలా అయిపోతావు, ఇలా అయిపోతావు అని చెప్పి, మామూలుగా కాదు. మీరు యేసు మతంలో ఉన్నప్పుడు యేసు పారిపోయాడు అనే విషయం చదివారా బైబిల్ ఎప్పుడన్నా? నాకు అసలు అబ్రహాం సార్ అదే తెలియదంటే యేసు పారిపోయాడని నేను ఎందుకు చదువుతాను? తెలియదు కదా, అంటే అసలుకి తెలియకుండా రాస్తారు అందులో. కొంచెం జాగ్రత్తగా చూస్తే అర్థమైంది అనమాట ఎన్నిసార్లు పారిపోయాడు. మీరు మొన్న వీడియోలో చెప్పేటప్పుడు కూడా ఆయన పెద్ద లంగోట వేసుకొని ఇలా ఉంటాడు అలా ఉంటాడు, నాకు ఇదే గుర్తొచ్చింది. లంకా దహనం గురించి నేను ఆ రోజు మాట్లాడితే నన్ను సైతేనంది, ప్రపంచం అంతా అదే ఒపీనియన్ ఉంది కదా ఇప్పుడు అని నేను ఆ రోజు అదే నవ్వుకున్నాను. మీరు అరగుండు గారిని తిడితే మా మమ్మీ నవ్వుకుంది అన్నయ్య, అసలు ఎంత నవ్వుకుందంటే నాకు ఇప్పుడు మా మమ్మీ ఎంత కట్టర్ హిందూ అయిపోయిందంటే పూజ చేయకుండా ఒక్క రోజు ఉండదు అన్నయ్య. ఎక్కడికి వెళ్ళినా గానీ నేను పూజ చేసుకోవాలని ఇంటికి వచ్చేస్తాను. అంతకు ముందు మేము చర్చికి వెళ్ళాలి, మేము రామని చెప్పేవాళ్ళు ఎవరన్నా వచ్చి పెళ్లి కార్డు ఇచ్చినా కూడా. అలాంటి వాళ్ళు మారిపోయి అన్ని చేస్తున్నారు నిష్టగా. ఇప్పుడు మీ వీడియో వచ్చింది అనుకోండి, అది చూస్తున్నప్పుడు నేను కాల్ చేశాను అనుకోండి, నేను వీడియో చూస్తున్నా మళ్ళీ చేస్తా, ఫోన్ పెట్టే అంటాను మా మమ్మీ. నేను నవ్వుకుంటాను అప్పుడప్పుడు కావాలని చెప్పి గొడవ పడతా. అంటే ఇప్పుడు నీకు నాకన్నా కర్ణాకర్ అన్న ఎక్కువ అయిపోయాడా, నేను ఇక్కడ నుండి ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ పెట్టేమంటావా అని గొడవ పడుతూ ఉంటాను నేను మా చెల్లి. మీ అమ్మగారిని కలవాలి ఖచ్చితంగా ఒకసారి. మా మమ్మీ చెప్తే మీరు ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారన్న ఈ విషయం. నేను మా చెల్లి అనుకునే విని మా మమ్మీ కూడా అయిపోయి మీ లాంగ్వేజే మాట్లాడుతుంది విని. ఇది నిజంగా వైరస్. అసలు ఎవరన్నా ఇంటికి మా తాతయ్య అయితే అస్సలు మామూలుగా కాదు, బాగా కట్టర్ హిందూ అయిపోయి ఎవరన్నా గొర్రెలు ఇంట్లో అడుగు పెట్టంగానే ఏమన్నా చెప్తున్నారా అనగానే ఈ సోదీసోళ్ళు అంతా విన్నాలే చాలా సంవత్సరాలు గాబే మాకు వద్దు, కానీ ఇప్పుడు నేను ప్రసాదం పెడతా నువ్వు తిను ప్రార్థన చేసేళ్ళు, లేదా నోరు మూసుకొని పో బయటికి అంటున్నాడు. మా ఇంట్లో సీసీ కెమెరాస్ ఉన్నాయి మా అపార్ట్మెంట్ లో, నాకు యాక్సెస్ ఉందన్నమాట. నేను నిన్నే చూసాను, డాక్రా గ్రూప్స్ ఉంటాయి కదండి, అందులో మా మమ్మీ లీడర్ అనమాట. డబ్బులు ఇవ్వడానికన్నా వచ్చి అమ్మాయి ప్రేయర్ చేస్తా అంది. మా తాతయ్య ప్రసాదం కుంకుమ ప్లేట్ లో పట్టుకొని బయటకు వచ్చి ఈ 2 పనులు చేసి వచ్చి ప్రార్థన చేయి, లేకపోతే ఇటు నుంచి ఇటు వెనక్కి వెళ్ళిపో, మర్యాద ఉండదు ఇంట్లోకి వస్తే అని చెప్పి బయట కర్ర పట్టుకొని కూర్చున్నారు కుర్చీ వేసుకొని, ప్రార్థన ఇంట్లోకి అని.
ఓర్ని! మంచిగా అంతే. అట్లా పాస్టర్స్ కి ప్రవేశం లేదని స్టిక్కర్ ఇచ్చాడన్నయ్య మా తాతయ్య అవును. అపార్ట్మెంట్ అసలు ఇది హైలైట్ ఇంకా. కా ఆ! ఆ! కొ ఆంజనేయ స్వామి జెండా తెచ్చి మా ఫ్లాట్ ముందు పెట్టారు. కానీ అట్లా ఛత్రపతి వేయకూడదు. శివాజీ మహారాజ్‌ది జెండా తెచ్చి మా అపార్ట్మెంట్ పైన పెట్టారు. సూపరమ్మా! కానీ పాస్టర్‌లకి ప్రవేశం లేదు అని అట్లా పాపం వేయకూడదమ్మా. అట్లా ఏం చేయాలంటే కుక్కలకి, పాస్టర్‌లకి ప్రవేశం లేదని రాయాలి. నేనెళ్ళిన తర్వాత ఎడిట్ చేపిస్తానులెండి స్టిక్కర్. కుక్కలకి ప్రవేశం ఉంది గానీ పోనీ పాస్టర్స్‌కి లేదని చెప్తా అన్నయ్య. దొంగలకి, మేము పాస్టర్‌లకి ప్రవేశం లేదని పెట్టండి సరిపోద్ది. అలా పెడదాం అన్నయ్య. ఆ! ఎందుకంటే మేము కుక్కల్ని పాపం మా అపార్ట్మెంట్‌లో వాళ్ళందరూ వీధి కుక్కలకి ఫుడ్ అయి పెడతారు. బానే చూస్తారు. ఓకే. కానీ ఓకే. పాస్టర్స్‌ని మనం అలా చూడలేం కదా! అంతే. కుక్కలకుంది గానీ పాస్టర్స్‌కి లేదని ఏపిస్తాను. అంతే. చాలా సంతోషంగా ఉందమ్మా ఈరోజు మీకు కాల్ పెట్టంటే. అసలు నా ఎంతమంది హ్యాపీనెస్ మీరు లైవ్‌లో చూస్తే అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని. ఎందుకంటే మీరంటారు గదా! షర్మిల వీడియోలో క్రిస్టియన్ పెళ్ళిలో ఏముంది తొక్క అని జెప్పి మీరు మాయి వాడుకుంది గాకుండా మళ్ళీ మమ్మల్నే అన్నారు. చిన్నప్పటి నుంచి నాకు మా చెల్లికి ఈ ఫీలింగ్ అని. ఓకే. ఏముంది తొక్క మన పెళ్లి మనల్ని చేసుకొనిర్రు ఈళ్ళిప్పుడు. ఏమన్నా మేము రాము అంటేనేమో ఆమె గొడవ చేస్తది. మా మమ్మీ ఏడుస్తది. ఇంట్లో రచ్చ. అసలా ఆ క్రిస్టియానిటీ లైఫ్‌లోకొచ్చిందంటే ఇంట్లో గొడవలే అన్నయ్య ఇంకా. అవును. చెప్పాడుగా అందరికి తగులు ఆ! పెడదాకొచ్చానని. ఆ! అది మీరు చెప్పిన తర్వాతే తెలిసింది నాకు ఆ వాక్యం ఉంది. అది నిజం అని జెప్పి. హ్మ్. హ్మ్. వెళ్ళ ఓకే. నేను మా చెల్లి కూడా బాప్తిజం తీసుకున్నాం అన్నయ్య. ఆమె పోరు అబ్బో! పడలేక మా అమ్మని మైక్‌లో అంటే దానికి ముందు ఏమైందంటే ఒక అమ్మాయి తీసుకోనంటే మైక్‌లో వాళ్ళ అమ్మని తిట్టిందన్నయ్య. 1 మంత్ తిడుతూనే ఉంది. తిడుతూనే ఉంది. ఇంకా ఆ అమ్మాయే కాంప్రమైజ్ అయిపోయి లాస్ట్‌కి బాప్తిజం తీసుకుంది. మాకు 18 వస్తుందనంగానే మా అమ్మకి భయం అన్నమాట ఇంకా. హ్మ్. ఆమె బాధ చూడలేక సరే ఆమెని తిట్టియడం ఎందుకని చెప్పి నేను మా చెల్లి మేమే సొంతగా ఎళ్లి మునిగాము. సర్లే అని జెప్పి. ఆ మునిగినప్పటి నుంచి నాకు మా చెల్లికి రోజు ఇదే డిస్కషన్. అసలు ఈ క్రిస్టియన్ పెళ్ళిలో ఏముంది తొక్క. హ్మ్. ఇప్పుడు ఇలాగే జేసుకోవాలనా? ఛీ! అని రోజు బాధపడేవాళ్ళం. హ్మ్. ఇలా మారిపోంగాల్నే నేను మా చెల్లి ఎంత ఆనందపడ్డామంటే, హ్మ్. మా చెల్లి ఎక్కువ వీడియోస్ అవన్నీ ఏం చూడలేదు. మామూలుగా కొన్ని చూసి అది మారిపోయింది. హ్మ్. ఆ! ఆ కరుణాకర్ అన్నకి నా తరపున ఒక దండ తీసుకెళ్ళెయ్యమ్మ. ఈ దరిద్రాన్ని వదిలిచ్చాడు అంటుంది. అని చెప్పింది ఫస్ట్. అనంగా నాకస్సలు ఇష్టం లేని పెళ్లి నా జీవితంలో నుంచి ఎళ్ళిపోయింది. నా తరపున ఒక దండ తీసుకెళ్ళి సన్మానం చెయ్యి నువ్వు వెళ్ళినప్పుడు అని చెప్పి కాల్ చేసి చెప్పింది. ఫస్ట్ ఇంట్లో అందరూ మారిపోయారు అని తెలియంగాల్నే. నేనే మీ అక్క చెల్లెలిద్దరికీ సన్మానం చేయాలి శివశక్తి తరపున. మీరు అంత రెబెల్‌గా ఫైట్ చేసి అందరిని ఆ! అంత పంతంతో వెనక్కి తీసుకురాగలిగారంటే మామూలు విషయం గాదు. మీ ఇద్దరు చాలా ఇన్‌స్పిరేషన్ ముఖ్యంగా మీరు. ఫస్ట్ మా చెల్లి ఫస్ట్ నేను మా చెల్లి మీద కాన్సంట్రేట్ చేసి మార్చడానికి బైబిల్ రిఫరెన్సెస్ అన్నీ చెప్పి, హ్మ్. చదువుకున్నావు గదా! బుర్ర పని చేయట్లేదా? ఫస్ట్ మా చెల్లి కూడా భయపడింది అన్నయ్య బాగా. మా చెల్లి చాలా పిరికిది హ్మ్. నార్మల్‌గా. హ్మ్. హ్మ్. అమ్మో! ఇప్పుడు నాకు అసలకే లాస్ట్ సెమిస్టర్ నాది మాస్టర్స్. ఇప్పుడు ఆయన ఏదో ఉగ్రత అది ఇది అంటున్నారు. ఇది ఎగిరిపోయిందనుకో నా పని అయిపోయిద్ది అది ఇది అని చెప్పి మా చెల్లి గోల. నాకింకా బీపీ వచ్చేసింది. బాగా తిట్టాను. చదువుకున్నావు గదా! కామన్ సెన్స్ వాడవా కొంచెం అయినా? నిన్ను అన్ని లక్షలు పోసి చదివిస్తుంది ఎందుకు? అంటే నేనిక్కడికొచ్చి పార్ట్ టైమ్స్ చేస్తూ నేను చదువుకునేది గాకుండా పార్ట్ టైమ్స్ ఎక్స్‌ట్రా చేసి డబ్బులు సేవ్ చేసి మా చెల్లిని యూఎస్ పంపించాను. మాకు లిటరల్‌గా ఏం లేవు. హ్మ్. నేను కష్టపడి మొత్తం నా ఫ్యామిలీ బిల్డ్ చేసుకుంటూ వచ్చానన్నమాట. ఆ హ్మ్. ఫ్యామిలీ ఈ మతం వల్ల నాశనం అయిపోతదేమో అని ఒక ఫీలింగ్ పడిపోయింది నాకు. హ్మ్. హ్మ్. అందుకు అంత ఫైట్ చేసి, అంత నాలెడ్జ్ తెచ్చుకొని, అన్నిటి మీద అంత చేయగలిగాను. మా డ్యాడీ నాకు అప్పజెప్పిన బాధ్యతని ఎట్లైనా గాని ఫిల్ చేయాలి. అస్సలు హ్మ్. వెనక్కి తగ్గకూడదు అని చెప్పి. హ్మ్. ఇంకా హ్మ్. మా చెల్లికి అర్థమైంది. ఈ రిఫరెన్సెస్ ఇయన్నీ చదివిన తర్వాత. ఓకే. ఓకే. సరే ఏదైతే అదయింది. నువ్వున్నావు గదా! ఓకే. ఫైన్ అని జెప్పి మారిపోయింది. ఓకే. హ్మ్. కానీ 22 ఇయర్స్ అదే మతంలో ఉన్న మా మమ్మీ ఇంత ఫాస్ట్‌గా మారుతదని నేనసలు ఎక్స్‌పెక్ట్ జేయలేదండి. హ్మ్. ఆ సినిమాల అంతా ప్రభావం ఎంతుంటదని మా మమ్మీ మీద రుజువయిందది. కానీ కుటుంబంలో ఎవరి సపోర్ట్ లేకుండా మీ అంతటికి మీరుగా ఒక నిర్ణయం తీసుకొని, ఇంతమందిని మళ్ళీ వెనక్కి తీసుకురావటం అంటే, అది మగ పిల్లలకు కూడా సాధ్యం కాదది. అంత ధైర్యం చేయలేరు. అహా! అదంతా శివయ్య దయ అన్నయ్య. ఆ! నేను ఏ జన్మలో చేసుకున్నదో అది నన్ను వదిలేయకుండా మా డ్యాడీ మా కోసం చేసిందయ్యుండొచ్చు. అదే ఖచ్చితంగా. మీ నాన్నగారి ఆలోచనలు మీ మీ చైల్డ్‌హుడ్ నుంచి ఆయన మీకు నేర్పించటం,
సరే ఆ! అందులో ఎంతో కొంత మా శివశక్తి పాత్ర కూడా ఉండడం మా జన్మ కూడా ధన్యమైంది. ఇంతమంది జీవితాలు బాగుపడతాయి. ఎక్కువ మీదే ఉందన్నయ్య. అంటే మా డ్యాడీ చెప్పింది నా మీద ప్రభావం చూపించినా అది నాకు ఎలా రిఫ్లెక్ట్ చేయాలో తెలియలేదు. హ్మ్. హ్మ్. జస్ట్ నాకు ఉండిపోయింది లోపల అంతే. అది బయటకొచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా మీ వల్లే అన్నయ్య. అందులో సగం మనం రిబ్కా అక్కకి కూడా ఇచ్చేద్దామండి. చాలా మంది రెప్కా అక్క వీడియో చూసి గర్వపడతారు. అదే విచిత్రం అసలు. అస్సలు మరి ఆమె చెప్పింది ఒక రేంజ్ అసలు అది ఎవర్ గ్రీన్ అన్నయ్య. ఆ! దావీద్ బెర్షెబా లవ్ స్టోరీ ఎవర్ గ్రీన్ అంటారు కదా మీరు. కాదు కాదు. రిబ్కా అక్క సాక్ష్యమే ఎవర్ గ్రీన్. అందుకే అది దాన్ని బీట్ చేయలేరు అన్నయ్య ఎవరు. షార్ట్ టైమ్‌లో 1,000,000 వ్యూస్ దాటిపోయినాయి ఆ వీడియోస్ ఆడియి. 2 పార్ట్. నేనసల ఆ థంబ్‌నెయిల్ చూసే కాసేపు నాకు అర్థం కాలేదు. ఏంటబ్బా అని చెప్పి. ఆ ఒక్క వీడియో ఆ! ఇంతమంది లైఫ్ చేంజింగ్‌కి కారణమైందన్నయ్య. కానీ అంత దిక్కుమాలిన సాక్ష్యం కూడా అంతమంది అన్ని సంవత్సరాలు శ్రద్ధగా వింటున్నారంటే ఇక వాళ్ళని చూసి మనం ఎంత జాలిపడాలో ఆలోచించండి. ఆ! అంటే సాక్ష్యాల్లో దొంగ సాక్ష్యాలు ఉంటాయని వీళ్ళకి క్లారిటీ లేకపోయినా నాకుందన్నయ్య. ఎందుకంటే హ్మ్. మా చర్చ్‌లోనే నా జూనియర్ ఒక అమ్మాయి ఉంది కాలేజ్‌లో. హ్మ్. మాకెలా అంటే రిజల్ట్స్ నోటీస్ బోర్డ్‌లో డిస్‌ప్లే చేస్తారు. హ్మ్. దీనికి ప్రతి సెమ్‌లో రెండో, మూడో సబ్జెక్ట్‌లు ఎగిరిపోయాయి. హ్మ్. ఇది వచ్చి ఇక్కడ చర్చ్‌లో ఏం చెప్పేదంటే దేవుడి దయ వల్ల అన్నీ పాస్ అయిపోయాను. మా అమ్మ ప్రార్థన వల్ల, పాస్టమ్మ ప్రార్థన వల్ల అని సాక్ష్యం చెప్పేది. నాకు అర్థమయ్యేది కాదు. నేను ఇంటికెళ్ళి మా మమ్మీని అడిగేదాన్ని. ఆ! అమ్మ అక్కడ దాని 3 సబ్జెక్ట్‌లు పోయినాయి. ఆ! అదొచ్చి ఇక్కడ అన్నీ పాస్ అయిపోయినాయి అంటే, ఆ పాస్టమ్మేమో దేవుడంతా, దేవుడింత అని చెప్తుంది. మరిప్పుడు దేవుడు చెప్పట్లేదా ఆమెకి ఈమె దొంగ సాక్ష్యం చెప్తుందని చెప్పి? అదెలాగమ్మా నేనేమన్నా చెప్పంగాల్నే ఇది అలా అయిపోయిద్ది, ఇలా అయిపోయిద్ది అని చెప్పి దేవుడు చెప్తాడు. అది చెప్పే దొంగ సాక్ష్యం గురించి చెప్పట్లేదా అని మా మమ్మీని క్వెషన్ చేసేదాన్ని. హ్మ్. నువ్వు నోరు మూసుకో. దేవుడికి ఎదురు తిరిగి మాట్లాడకూడదు. పాస్టమ్మని ప్రశ్నించకూడదు అనేది మా మమ్మీ. ఎవరో ఇలాంటి ఒక విషయం ఏదో చెప్పారు. వాళ్ళ ఫ్రెండ్ ఒకడు ఇట్లాగే కాపీ కొట్టి చర్చ్‌లో సాక్ష్యం చెప్పాడంట. దేవుడు నన్ను పాస్ చేసాడని. అదేంట్రా నువ్వు కాపీ కొట్టి కదరా పాస్ అయిందంటే, కాపీ కొట్టడానికి అవకాశం ఇచ్చింది కూడా దేవుడే కదరా అంటున్నాడంట బయటకొచ్చి. ఇంకంతేనే. మా మమ్మీ ఏమో అంటే మా మమ్మీ పాస్టమ్మని క్వెషన్ చేయడానికి ఒక రీజన్ ఉంది. హ్మ్. మా మమ్మీ ఇట్లా బాప్తిజం తీసుకున్న 4 ఇయర్స్ తర్వాత మా డ్యాడీకి తెలియంగానే ఎవరు ఊరుకుంటారని ఫుల్ ఫ్రస్ట్రేషన్ వచ్చింది మా డ్యాడీకి. హ్మ్. ఇంటి మీదకెళ్ళి మామూలుగా కాదు అమ్మలక్కలు తిట్టారు అసలకి. నువ్వే హ్మ్. వస్తావు అసలు నా పిల్లానికి నాకు చెప్పకుండా బాప్తిజం ఇయ్యడానికి అని చెప్పి. హ్మ్. పెద్ద గొడవ అయింది. హ్మ్. అయిపోయింది. అలా అయిన తర్వాత 4 ఇయర్స్‌కి మా డ్యాడీ చనిపోయారు. ఆమెను తిట్టడం వల్లే చనిపోయారని చెప్పి మొత్తం ప్రచారం చేసింది బజారంతా. హ్మ్. ఇది సావదు. ఇది ఎట్లాగా ఉంటదా సెల్లాగా? ఆ! అదే కదా నాకర్థం కాలేదు. ఆమెను తిట్టడం వల్లనే అని చెప్పి మా మమ్మీకి నాటేసిందనమాట. హ్మ్. మా డ్యాడీ ఇలా అయిపోయిన తర్వాత మా డ్యాడీ సైడ్ వాళ్ళందరూ అడిగారు మా మమ్మీని. హ్మ్. "నువ్వెళ్ళిందే మా తమ్ముడు కోసం కదా! వచ్చేసేయ్ వెనక్కి" అని చెప్పంటే నాకు మొన్నటిదాకా తెలీదు. నువ్వెళ్ళింది డ్యాడీ కోసమైతే డ్యాడీ లేనప్పుడు ఎందుకు ఇన్ని రోజులు నువ్వు అందులోనే ఉండిపోయావు అంటే అప్పుడు చెప్పింది మా మమ్మీ. హ్మ్. వచ్చేస్తే నేను మా చెల్లి కూడా చనిపోతాం అని చెప్పిందంట ఆమ. మా వామ్మో! మమ్మీ మతం మారితే. ఓరి నాయనో! మా అమ్మమ్మ, మా తాతయ్య అసలు ఆ ఒక్క వీడియోకే ఛీ అని బైబిల్ ఇసిరేసారని అన్నప్పుడు నేను మా తాతయ్యని అడిగాను. ఎందుకు? మరి నీకింత ఇష్టం లేనప్పుడు ఎందుకున్నావు అంటే, మీ అమ్మ చచ్చిపోయిద్ది అని చెప్పింది ఆమ. అందుకని నేనింకా కామ్‌గా చర్చికెళ్ళాల్సొచ్చిందని చెప్పాడు. ఆ! అన్ ఆ! మా అత్తయ్యనేమో మా అత్తయ్య వాళ్ళ చెల్లి చనిపోయిద్దని చెప్పిందంట. అందుకని మా అత్తయ్య బాప్తిజం తీసేసుకుంది. హ్మ్. అంటే ఎంత ఇక్కడ ఎవ్వరు బైబిల్ చదివి, దేవుడు తెలిసి నిజమని ఎవరు మునగలేదు. ఛీ! అసలు అందరూ ఆ! ఒక్కడు కూడా ఉండడు. మొత్తం ఫోర్సబుల్‌గానే. ప్రపంచం మొత్తం వెతికితే ఒక్కడు కూడా నాకు యేసు క్యారెక్టర్ నచ్చి మతం మారని చెప్పేవాడు ఎవడు ఉండడు. ప్రసన్న బోల్ట్ గారి సాక్ష్యంలో ఆవిడ చెప్తది గదా! హ్మ్. హ్యారీ గోమ్స్ గారనే ఒక పాస్టర్ వచ్చి 9,00,000 పెట్టి కారు కొనిచ్చారని. ఆ! ఆ హ్యారీ గోమ్స్ గారు మా మమ్మీకి బాప్తిజం ఇచ్చారు. ఓహో! ఈయన ఎక్కడి నుంచొచ్చాడు? ఆ! ఆయన ఇప్పుడు మా మమ్మీ వాళ్ళు ఎళ్ళే చర్చ్ పాస్టర్‌కి బాగా క్లోజ్ అని జెప్పి ఆయనతో ఇప్పిచ్చారు మా మమ్మీకి బాప్తిజం. ఆయన ప్రేయర్ జేసి నేనసలు క్రిస్టియానిటీని ఒక ఇదిగా వెలిగిపోతాను. దేవుడి గురించి తెగ ప్రచారం చేస్తా అని జెప్పాడు. కానీ పాపం ఎలా చేస్తానని తెలియలేదు ఆయనకి ఆ రోజు. పాపం ఆళ్ళ దేవుడు రాంగ్ చెప్పాడు. నాకు వాళ్ళు ప్రేయర్ చేసిన వాళ్ళందరూ నేను క్రిస్టియానిటీ గురించి తెగ ప్రచారం చేస్తాననే చెప్పారన్నయ్య. కానీ నాకెప్పుడు మైండ్‌లో ఎప్పుడు క్వెషన్సే ఉండేయి.
నేను ప్రచారం చేస్తా అంటారేంటి, నాకు ఎన్ని డౌట్లు ఉంటే అనుకునేదాన్ని. ఎందుకు నన్ను కూడా అంటా ఉంటారు, నువ్వు ఏదో రోజు పౌల్లాగా సాక్షిలాగా మారుతావని చెప్పి నన్ను అంటా ఉంటారు ఏదోలో. ఆయన జాన్ బాబు గారు అన్నప్పుడు నేను ఇదే నవ్వుకుంటాను. నన్ను కూడా చిన్నప్పటి నుంచి అందరూ ఇలాగే చెప్పారు రా బాబు, నేనే అందరికి యాంటీగా మా ఇంట్లో వాళ్ళందరినీ అంటే మార్చుకుంటూ వస్తున్నాను అని. అందులో స్ట్రాటజీ ఏంటంటే మనం మారిపోతామని కాదు, మన వల్ల లేని డౌట్స్ వస్తాయి కదా వీళ్ళందరికీ, క్రిస్టియన్స్ అందరికీ. అవి తగ్గిపోతాయి. క్రిస్టియన్స్ అందరికీ ఏమి సర్ది చెప్తున్నా, వాళ్ళే ఏదో రోజు మారిపోతాం, మీరేం కంగారు పడకండి అని చెప్పి ఆ గొర్రెల్ని కాపాడుకోవటం వీళ్ళు. వాళ్ళే అమాయకులు కాదు అది. వాళ్ళందరూ అవును కదా, ఇంత రెబల్గా ఉన్న వీళ్ళే మారిపోతారులే, మనం వాళ్ళ మాటలు మనం వినేది ఏంటి అనే అభిప్రాయంలోకి వచ్చేస్తారు ఈ గొర్రెలు. అది స్ట్రాటజీ. అవును. అసలు నేను ఎంత ఎడిక్ట్ అయిపోయానంటే మీ వీడియోస్ నేను రిపీట్ మోడ్ లో చూస్తూ ఉంటాను. వచ్చిన ఏ వీడియో అయినా మినిమం 4-5 టైమ్స్ చూస్తాను. నాకు ఖాళీగా ఉన్నప్పుడల్లా పెట్టుకొని నేను మా రూమ్ లో వాళ్ళు అందరూ హిందూసే అన్నయ్య. నాకు రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు ఎప్పుడు ఇంట్లో విగ్రహాలు పెట్టడం కానీ పూజ చేయడం కానీ ఏం చేయలేదు. నేను వద్దని చెప్పలేదు, కానీ నేను చర్చికెళ్తాను కదా ఎందుకులే అమ్మాయికి అని చెప్పి నేను ఇండియా నుంచి ఫొటోస్ అవి ఇవి అన్ని తెప్పించుకొని ఒక పూజ గది రెడీ చేయగానే వాళ్ళందరూ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే వాళ్ళందరూ కూడా వచ్చి నీకు సన్మానం చేస్తా అంటున్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి మాకు పూజ చెయ్యాలని ఉన్నా, నేను ఒక్కదాన్నే అమ్మాయిని అన్నయ్య, వీళ్ళందరూ అబ్బాయిలే అన్నమాట. ఉన్న ఒక్క అమ్మాయే పూజ చేయట్లేదు రూమ్ లో, మనం ఏం చేస్తాంలే అని మేము కాంప్రమైజ్ అయిపోయాము. అలాంటి నిన్ను మార్చి రోజు ఇంట్లో మంచి సువాసనలు సాంబ్రాణిలు అన్ని తీసుకొచ్చారు, మా ఇంటికి కళ తెచ్చారు. మేము కూడా అన్నకు సన్మానం చేస్తాం అంటారు వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలు చూస్తారు. మొన్న నేను ఇలాగే ఇది హనీ జాన్సన్ వీడియో వస్తే వింటూ ఉన్నాను, స్పీకర్ పెట్టి సౌండ్ పెట్టేసి బయటకి. వాళ్ళందరూ ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు. మీరు శతమండల వీరుడు అనగానే సోఫాలోంచి కింద పడి నవ్వారు అందరు. అన్న కాదు, నువ్వు ఒక వైరస్ అయిపోయావు తెలుసా మా అందరికి, నీ వల్ల మేము రోజు నవ్వుకోలేక చచ్చిపోతున్నా అసలుకి అంటున్నా. అసలు మా మమ్మీ మారటం మిరాకిల్ తెలుసా అన్నయ్య. ఇప్పుడు మా మమ్మీ బజార్లోకి వెళ్ళగానే అందరు అలా ఎలా మారిపోతారు మీరు, దేవుడు ఉగ్రత వచ్చింది అది వచ్చినప్పుడు చేసుకుందాలే అంటుంది మా మమ్మీ ఎప్పుడు. ఆయనకి ఏదైనా డాక్టర్ చూపించుకోమని పాపం, ఆయన ప్రతిసారి ఉగ్రత వచ్చింది అని బాధపడతాం అంటే ఏదైనా డాక్టర్ చూపించుకోమని ఆయనకి. మా మమ్మీ అంత గట్టిగా చెప్పలేరు అన్నయ్య, చాలా సున్నితం, అందుకనే వాళ్ళ దగ్గర అన్నేళ్ళు లాక్ అయిపోగలి. అంటే కానీ ఇప్పుడు కొంచెం ధైర్యం తెచ్చుకొని ఉగ్రత వస్తే మేము చూసుకుంటాం. ఏదో జులై సినిమాలో అక్కడ రాజేంద్ర ప్రసాద్ అయ్యో ఈరోజు ఒకసారి కూడా నేను చచ్చిపోయే ప్రయత్నం చేయడం ఉరి పెట్టుకుంటాడు కదా వెళ్ళి, అట్లాగే ఆయన దేవుడికి ఈరోజు ఒక్కసారి కూడా నాకు ఉగ్రత రావడానికి ఫీల్ అవుతా ఉంటాడు అనమాట. అదే కదా అమ్మాయి చెప్పింది నిజం అన్నయ్య, అంతంత మాత్రపు దేవుడే నిజంగా. చిన్న చిన్న ఏమన్నా అంటే ఇప్పుడు అవి మనకి జరగాలని మన ఫేట్ లో ముందే ఉంటది, కానీ అక్కడికి వెళ్ళినాక జరిగిందని మనల్ని కాంప్రమైజ్ చేసేస్తారు వీళ్ళు మెంటల్ గా. అసలు ఎక్కడెక్కడికో లింక్ పెడతారు. ఇప్పుడు మీ నాన్నగారికి ఏదో జరిగింది హెల్త్ ప్రాబ్లం, సరే తనకు ఉన్నటువంటి డ్రింకింగ్ హ్యాబిట్ వల్ల లేకపోతే ఇంకో కారణం అయ్యి ఉండొచ్చు. సరే పాస్టర్ అమ్మ మీద తగువాడితే వస్తే 4 సంవత్సరాల దాకా ఏం బిగుతున్నాడు దేవుడు? పోనీ పాస్టర్ అమ్మ మీద తగువాడకుండా ఉంటే ఆయన బతుకుండేవాడా? అని గ్యారంటీ ఇస్తుందా? అదే కదా అన్నయ్య. ఇప్పుడు అప్పుడు నాకు తెలీదు ఈ చచ్చిపోయిన లాజర్ ని బతికిచ్చారు అని వీళ్ళందరూ సాక్ష్యాలు చెప్పేవి, ఇవన్నీ నాకు తెలియదు అన్నయ్య. లేకపోతే నేను నిలబెట్టి అడిగేసేదాన్ని అందరి ముందు ఆ రోజే. ఇప్పుడు కూడా చచ్చిపోయిన బతికేస్తున్నాడు దొంగ సాక్షులు చెప్తున్నారు కదా. ఇప్పుడు చెప్తున్నారు అంటే ఇప్పుడు మా ఇంట్లో ఎవరికి ఏం కాలేదు కదన్నయ్య. ప్రవీణ్ పగడాల ఇప్పుడు చచ్చిపోయిన బతికేస్తున్నాడు ఓ పక్క, మరి ప్రవీణ్ పగడాలు చచ్చిపోతే మాత్రం అందరూ సోగాలు పెట్టి వచ్చాడు తప్ప ఆయన బతికించలేకపోయారు. అవును. అసలు మీరు ప్రవీణ్ పగడాలని తిట్టిన వీడియో ఉంది కదన్నయ్య, అది అసలు నాకు ఆయన మాట్లాడే మాటలకి ఎంత కోపం వచ్చిందంటే, నేను క్రిస్టియన్ గా ఉన్నా కూడా కొట్టేదాన్ని ఆయన్ని. అంత తప్పుగా ఇండియాని తక్కువ చేస్తూ, ఇండియన్ స్త్రీల గురించి అంత తప్పుగా మాట్లాడుతూ, అసలు ఎవడిస్తున్నాడు అన్నయ్య వీళ్ళందరికి ఇంత ఫ్రీడమ్, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి. చనిపోయిన వ్యక్తి మీద కామెంటరీ ఎందుకు అని అంటారు, కానీ ఎంత విషపూరితమైనటువంటి స్పీచ్లు ఇచ్చేవాడంటే ఒళ్ళంతా విషమే తనకి. అవే మాటలు ఇప్పుడు అరగుండాడు మాట్లాడుతున్నాడు అన్నయ్య, మీరు గమనించారో లేదో. ఆయన వేసిన విత్తనమే వీడు అరగుండాడు. వాడు కూడా ఎంత సేపు అది ఒకటే స్కూల్లో ఇదంతా.
దళితులని అదని ఇదని. నేను ఇప్పుడు నేను పెరిగింది అంతా క్రిస్టియన్స్, ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీ వాళ్ళందరి మధ్యలోనే. మేము ఓసీనే. కానీ ఎప్పుడు మాకు ఏ డిఫరెన్సెస్ లేవు. బానే ఉన్నాం. వీళ్ళు చెప్పే ఈ అంటరాంతనం ఇవన్నీ నేను ఎప్పుడు చూడలేదు అన్నయ్య. నేను వీళ్ళు ఇలా అంటున్నప్పుడు నేను మా తాతయ్య దగ్గరికి వెళ్ళి కూర్చొని అడిగాను. మా తాతయ్య వాళ్ళకి బోల్డ్ అన్ని ఎకరాలు ఉంటే వీళ్ళంతా ఇలా లేని వాళ్ళని చెప్పి మా తాతయ్య వాళ్ళ డాడీ అందరికి ఇచ్చారంట కూడా. మీరు కూడా బ్రతకండ్రా మాలాగా అని చెప్పి. మాకేం లేవు అవన్నీ. వీళ్ళందరూ అంటుంటే వింటున్నాను నేను. వాళ్ళది పల్లెటూరు. అంత పల్లెటూరులోనే ఏం లేవు, నేను ఎప్పుడు చూడలేదు అన్నారు మా తాతయ్య. కానీ వీళ్ళు ఎంత సేపు అదే బాని, అదే నస. ఎందుకు మరి బైబిల్లో బానిసత్వం కనపడలేదు వాళ్ళకి? కూతురు నమ్ముకోమన్నాడు, బానిసలను పట్టుకురామన్నాడు. మరి అంత దోపిడీ, అంత దారుణంగా మాట్లాడే అవన్నీ వీళ్ళు చదివితే కదన్నయ్య. మీరు చెప్పిన తర్వాత తెలిసింది చాలా మందికి. అంతకు ముందు వరకు ఎవరు చదివారు అసలుకి? ఇప్పుడు నేను ఇంకా ఖాళీగా ఉండి, మీరు చూసారో లేదో మీ వీడియోస్ కింద ఎవరైనా నెగిటివ్ కామెంట్స్ పెట్టగానే నేను వాళ్ళకి కామెంట్స్ పెడుతున్నా. రోజు ఇంకిదే ఒక పనిగా పెట్టుకొని 2 hours టైం స్పాన్ పెట్టుకొని అందరికి రిప్లైలు పెడతాను. కానీ నేను ఎవరిని క్వశ్చన్ చేసినా గానీ, అరే అసలు ముందు మీ ఇజ్రాయెల్ ఎందుకు ఒప్పుకోవట్లేదురా అని నెక్స్ట్ రిప్లై ఇవ్వట్లేదు వాళ్ళు. వెళ్ళిపోతున్నారు అందరూ. ఇన్స్టాగ్రామ్ లో అయినా గానీ, యూట్యూబ్ లో అయినా గానీ. ఏముంది, అమ్మ పుట్టిలు మేనమామ తెలుసు అని చెప్పి యేసు గురించి వాళ్ళకి బాగా తెలుసు యూదులకి. అందుకే ఒప్పుకోవట్లేదు. అసలు వాళ్ళు అక్కడ మన దగ్గర ఈ మారిన గొర్రెలు ఓవర్ యాక్షన్ కానీ, ఇప్పుడు నేను అసలు వీళ్ళ దగ్గరే కదన్నయ్య పుట్టింది. వీళ్ళు అసలు అలా ఏం చెయ్యరు తెలుసా. వాళ్ళదేదో వాళ్ళు చేసుకుంటారు అంతే. నా పక్కన అటు ఇటు ఉండేది వీళ్ళే, తెల్లోళ్ళే. మన పండగలు అసలు మన పండగలు వచ్చినాయి అనుకో అన్నయ్య, వాళ్ళే అడుగుతారు నన్ను. వాళ్ళు స్పష్టంగా కృష్ణ అని పిలుస్తూ నన్ను మంచిగా, ఇవాళ మీ ఫెస్టివల్ కదా మాకేం ఇవ్వలేదు ఏంటి అని అడుగుతారు. ప్రసాదం వైట్ పీపుల్ అడిగి తీసుకొని తింటారు వాళ్ళు. ఏంటి ఏం పెట్టలేదు ఏంటి అదేంటి అని. దివాళీ అప్పుడు అలా అన్ని కొంచెం పెద్ద ఫెస్టివల్స్ ఉంటాయి కదా మనకి, వాటికి వాళ్ళు అడిగి తీసుకుంటారు, వచ్చి విష్ చేస్తారు, బాగా ఉంటారు. అది మళ్ళీ మీరు చర్చెస్ అమ్మేస్తున్నారు, అది నిజం. అన్ని చోట్ల జరుగుతుంది అది. చర్చెస్ అమ్మేస్తున్నారు ఎందుకంటే ఎవరు జనాలు వెళ్ళట్లేదు, ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మీరు చెప్పేవన్నీ నిజాలే అన్నయ్య. కాకపోతే అక్కడ ఉన్న వాళ్ళకి అర్థం చేసుకుంటే బాగుపడతారు, లేకపోతే లేదు. కానీ అన్ని నిజమే. నేను అందుకే మీకు ఫస్టే చెప్పాను, ఒక్క విషయంలో కూడా నేను మిమ్మల్ని తిట్టుకోలేదు అన్నయ్య. ఒక్కడి కూడా నేను తప్పని ఫీల్ అవ్వలేదు. ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి కాబట్టి మీకు ఈజీగా అర్థమైపోయింది. అసలు మొన్న గీత గారు ఫోన్ చేసి మీరు చేస్తారన్నప్పుడు నేనైతే ఒక రోజు హాలిడే పెట్టుకుని వెయిట్ చేస్తా ఉన్నాను చేస్తారని చెప్పి. చేయలేదు, అరే అనుకున్నా. తర్వాత ఇంకా వరుసగా వీడియోస్ వస్తా ఉంటే నాకు అర్థమైంది, ఓకే అన్నయ్య బిజీగా ఉన్నారు, చాలా వచ్చినట్టున్నాయి ఒకేసారి. ఓకే అనుకున్నాను. ఇంకా నిన్న మీరు ఇది ఆడియో పోస్ట్ చేశారు కదా, ఇంకా నేనే మెసేజ్ చేశాను గీతా గారికి, ఓకే మాట్లాడుతున్నట్టున్నారు మళ్ళీ అని చెప్పి. అదే కొంచెం ఏదన్నా బిజీ వర్క్స్ ఉన్నప్పుడు సరే తర్వాత మాట్లాడదామని చెప్పి కొన్ని పోస్ట్ పోన్ అవుతా ఉంటాయి. సరే, నేను ఇప్పటి వరకు అయితే హెల్ప్ చేయలేకపోయాను అన్నయ్య, దానికి ఏం అనుకోవద్దు. ఎందుకంటే నాకు చాలా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. అన్ని చక్కగా ఫ్యామిలీ. ఇప్పుడు మా చెల్లికి జాబ్ రాగానే ఇంకా నాకు హాఫ్ బర్డెన్ తీరిపోయింది అన్నయ్య. అప్పుడు నేను ఫుల్ టైమ్ గా హెల్ప్ చేయడానికి ప్రిపేర్ అవుతున్నాను. మంచిదమ్మా. ఇప్పటి వరకు చేయలేదని ఏమనుకో. అయ్యో చీచి అట్లా ఏమనుకోవచ్చు. చక్కగా మీరు సంతోషంగా ఉంటే అదే మాకు అచీవ్మెంట్. అసలు మా మమ్మీ మీకు ఎంత ఫ్యాన్ అయిపోయారంటే, మొన్న దశవర్ష శంకారావన్కి రావాలని నాతో ఫుల్ గొడవ. అయ్యో రావాల్సింది కదా, మరి రాలేదా? మా మమ్మీకి అసలు పక్క వీధికి వెళ్ళడానికే తెలియదు అన్నయ్య, ఎవరో ఒకరితో వెళ్తది. కాదు, అక్కడ గుంటూరు నుంచి మన వాళ్ళు టీమ్ గా వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో కలిసి వచ్చేసే పని. అయ్యో నాకు తెలియదు అన్నయ్య. అందులో మా మమ్మీకి ఆర్థరైటిస్ ఉంది, చలి కదా అని చెప్పి నేను వద్దులే మమ్మీ, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ప్లాన్ చేస్తారు కదా అన్నయ్య, నేను తీసుకెళ్తాను అని చెప్పా. మీరు 1,00,000 మందితో సభ అంటున్నారు కదా, మేము ఖచ్చితంగా మా ఫ్యామిలీ మొత్తం తీసుకొని వస్తాను. నేనే ఖచ్చితంగా సరే మా చెల్లికి నాకు టికెట్ తీసుకొని వచ్చి ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తాను. తప్పకుండా రావాలి. నాకు ఈ స్టేజ్ ఫియర్ ఇవన్నీ ఏం లేవన్నయ్య చిన్నప్పటి నుంచి. నేను చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. నాకు ఇక్కడ 2029 అట్లాగా పిఆర్ వచ్చేస్తది.
హ్మ్. నేనిప్పుడు మ్యారేజ్ చేసుకునే అతను ఇక్కడ అతనే. అక్కడే నా సెటిల్. లవ్ మ్యారేజ్ మాది. ఓకే. ఆ! ఇంట్లో ఒప్పించి చేసుకుంటున్నామనమాట. తను నేను హిందువేనా? తనకి చెప్పేసాను. ఆ! హిందువే అన్నయ్య. తను హిందువు అయ్యుండి, ఆ! నేను హిందుత్వంలోకొచ్చేంత వరకు తనకసలు క్రిస్టియానిటీ అంటే అసహ్యం అని చెప్పలేదు తెలుసా అన్నయ్య. మనలో అంత పరమత సహనం ఉంటది. ఓకే. లోపల అసహ్యం ఉన్నది పైకి చెప్పలేదు. చెప్పలేదు. నన్ను తీసుకెళ్ళేవాడు తనే చర్చ్‌కి. వచ్చి నాతో పాటు కూర్చునేవాడు. అంటే అయితే నేను ఇక్కడ ఎక్కువ ఎళ్ళేదాన్ని కాదు. ఎప్పుడో ఒక్కసారి వెళ్ళేదాన్ని. అప్పుడొచ్చి కూర్చునేవాడు. అయితే తను కూడా నాకు థాంక్స్ చెప్పాలి. తనే రేపు హైదరాబాదే వాళ్ళది. తనే ఓకే. వస్తానన్నాడు. నేనే ఓకే. దగ్గరుండి నిన్ను ఆటేం తీసుకెళ్తాను అంటున్నాడు. ఓకే. ఓకే. కలుద్దాం. అందరూ రండి. తను ఇష్టపడ్డాడు గానీ, క్రిస్టియన్ మ్యారేజ్ అయిపోతదేమోనని తనకి లోపల ఒక ఇదనమాట. పాపం అంతా పోయింది అది. పాపం ఎంతమంది బాధపడ్డారో. మీరొక్కరు వెనక్కి రావడం వల్ల ఎన్ని మీరు ఫ్యామిలీస్ హ్యాపీగా ఉన్నాయి. నమ్మరన్నయ్య. మా పిన్ని, బాబాయ్ మారితే ఊరు వచ్చారు తెలుసా? హ్మ్. మేమెంత హ్యాపీగా ఉన్నామని చెప్పడానికి. ఓకే. ఓకే. హ్మ్. అందరొచ్చి నన్ను బ్లెస్ చేసెళ్లారు. థాంక్స్ అమ్మా వాళ్ళని మార్చినందుకు అని. నాకు హ్మ్. లిటరల్లీ ఆ రోజు అసలు కళ్ళల్లో నీళ్ళు తిరిగినియి. ఇంతమంది ఇన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నారా వీళ్ళ వల్ల అని. హ్మ్. అన్నీ దగ్గరుండి చేస్తారంట. తాంబూలం ఇచ్చి బొట్టు పెట్టే టైంకి పక్కకొచ్చేస్తారంట. హ్మ్. అది నిజంగా వాళ్ళకి గుచ్చుకుంటూ ఉంది పాపం. మీరు ఎంత బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారంటే, ఇప్పుడు వీడియోలో చెప్పినా కూడా అంత ఇంపాక్ట్ రాదేమో అన్నట్లుగా మీకు కళ్ళ ముందు ఇప్పుడు మీరు చెప్తున్న విషయాలన్నీ కూడా చాలా న్యాచురల్‌గా అర్థమవుతుంది. అంటే ఆ సంఘటనలు, వాటి ఇంపాక్ట్ ఎలా జరిగాయి ఏంటనేది నాకు హ్మ్. విజువలైజేషన్‌లోకొచ్చేస్తున్నాయి అన్నీ. ఆ! అంత సఫర్ అయ్యారన్నయ్య అక్కడ చుట్టూ ఉన్న జనాలు కూడా. నేను తనకి చెప్పాను మాది లవ్ మ్యారేజే కాబట్టి. నాకు 2029లో పీఆర్ ఒస్తది. హ్మ్. నాకు పీఆర్ రాంగాల్నే హ్మ్. నేను ఇండియా వెళ్ళిపోయి కరుణాకర్ అన్న వాళ్ళ టీమ్‌లో జాయిన్ అయ్యి నేను ఫుల్ టైమ్ హిందుత్వం కోసమే చేస్తాను అని చెప్పి తనకు ముందే చెప్పి పెళ్లి చేసుకుంటున్నట్టు. పీఆర్ వచ్చాక మరి ఇక్కడికొచ్చేస్తే ఎలాగా? అంటే అంటే పీఆర్ వచ్చిన తర్వాత ఇక్కడే ఉండాలని రూల్ ఏం లేదన్నయ్య. ఎప్పుడైనా రావచ్చు, వెళ్ళొచ్చు. ఓకే. హ్మ్. ఓకే ఇప్పుడు అండి. ఇంత స్ట్రగుల్ అయ్యాం కదా! లాస్ట్ స్టేజ్‌లో వదిలేయటం ఎందుకు అని అంతే. లేకపోతే ముందే లేదు లేదు. వచ్చేసేదాన్ని. పర్లేదు. అయ్యో! కొంచెం ఫినాన్షియల్‌గా సెటిల్ అవ్వడం కోసం అంతే. అదే. మీరు చక్కగా మీ కెరియర్ అదంతా కూడా బాగా సెటిల్ అయ్యి తర్వాత కుటుంబానికి అవసరమైన నీడ్స్ అన్నీ తీరిన తర్వాత మీరు సమాజానికి ఏమన్నా చేయగలిగితే అప్పుడు ఆలోచించొచ్చు. ముందు అవన్నీ అవాయిడ్ చేయొద్దసలు. ఆ! అదే నేను అందుకనే ముందే చెప్పానన్నయ్య. నా సాలరీ మీద ఏం హోప్స్ పెట్టుకోవద్దు. నేనెళ్ళిపోతాను ఖచ్చితంగా అని చెప్పి. తను కూడా మెంటల్‌గా ప్రిపేర్ అయిపోయాడన్నమాట. నేను యూట్యూబ్‌లో వీటన్నిటిలో పెట్టే కామెంట్స్ అవన్నీ చూసి, హ్మ్. నేను ఆపినా నువ్వు ఆగవని నాకర్థమైంది. ఓకే. ఎళ్ళు నీకేది ఆనందంగా హ్మ్. ఉంటే అదే చేసుకో అని చెప్పి తను కూడా యాక్సెప్ట్ చేసి ఇంకా వదిలేసారు ఓకే. అయితే రోజు. ఫ్యూచర్‌లో ఒక మంచి సోల్జర్ మా టీమ్‌లో జాయిన్ అవుతున్నారయితే సైన్యంలో. ఖచ్చితంగా అన్నయ్య. ఇప్పుడైనా గాని మీకేమన్నా అవసరం ఉంటే నాకు చెప్పండి. నేను డెఫినెట్‌గా వస్తాను. తప్పకుండా. మాట్లాడడానికైనా అలా ఇలా అలాగే. గాని. నాకు యాంకరింగ్‌కి ఇవన్నీ నాకు బాగా అలవాటు. నేను కాలేజ్ డేస్ నుంచి కూడా. ఆ! నేను అన్నిట్లో పార్టిసిపేట్ చేసేదాన్ని స్కూల్‌లో గూడా. ఆమెకసలు అది నచ్చేది గాదు. ఎందుకంటే మీరు చెప్తారు గదా! 'శాలేం రాజు' చర్చ్‌లో చచ్చిపోయిన అబ్బాయి గురించి ఇట్లా హ్మ్. డల్‌గానే ఉండాలి అని. హ్మ్. అలాగే ఉండాలని ఆమ. నేను అది భిన్నంగా ఉన్నానని ఆమెకసలు నచ్చేదాన్ని గాదు నేనసలకి. హ్మ్. మొత్తం అన్ని వీడియోలు అసలు ఏ వీడియోలు ఎవరెవరి గురించి ఏ కాన్సెప్ట్ చెప్తున్నా మొత్తం అన్నీ మీకు నేను మెమరీలో ఉన్నాయి. అప్పజెప్పేస్తానన్నయ్య ముందే మొత్తం అన్నీ. ఇప్పుడు ఆ! మామూలుగా ఏదన్నా వీడియో పెట్టినా గాని వీళ్ళు వింటూ ఉంటారనమాట రూమ్‌లో. హ్మ్. మీరు నెక్స్ట్ చెప్పే డైలాగ్ నేను చెప్తాను. ఇంకెందుకు వీడియో వింటాం దా వచ్చి కూర్చొని చెప్పు అంటారు వాళ్ళు అయ్యో! నన్ను. అంటే అంత రిపీటెడ్ కంటెంట్ ఇస్తున్నానా? కొత్తగా చెప్పట్లేదా? లేదు. నేను రిపీటెడ్‌గా చూస్తున్నాను. మీరు రిపీటెడ్‌గా ఇవ్వడం కాదు. నేనే రిపీటెడ్‌గా చూస్తున్నాను. ఓకే. ఆ! ఆహా! పాత నేను వీడియోలా? అన్నీ చూసాను నేను. ఓకే. పాత వీడియోలు పాత ప్లే చేసి వీడియోస్ ఓకే. కొత్త వీడియోల్లో కూడా నేనేం చెప్పబోతున్నానో మీరు ముందే గెస్ చేస్తున్నారేమో అని అనిపించింది. లేదు. పాత అంటే నేను మీ సామెతలు మీరు మధ్యలో అనే వాటి కోసం వెయిట్ చేస్తూ ఉంటానన్నమాట. ఓకే. మీరన్న సామెతలన్నీ నేను అంటూ ఉంటాను రూమ్‌లో. ఓకే. ఎక్కడ సో ముసలిదానివి ఇయన్నీ ఎక్కడి నుంచి ఏరుకొస్తున్నావు అని అంటారు. కానీ నేను మీ దగ్గర నుంచి కొట్టేస్తున్నానని చెప్పను వాళ్ళకి. వాళ్ళకి చెప్తా ఉంటాను అంతే. అప్పుడు మీరు వీడియోలో చెప్తారు గదా! పాత వేశ్య వీరమాత అయిందంట. అసలది నేను ఎన్ని రోజులు నవ్వుకున్నానో అన్నయ్య.
రూమ్ లో అన్నాను నేను ఒక రోజు, ఏదో ఇన్సిడెంట్ జరిగితే ఇట్లానే బయట చేసేవన్నీ మాకు తెలిసిన ఇక్కడికి వచ్చి ఓవర్ యాక్షన్ చేస్తుంటే అని నేను ఆ మాట అన్నా అనమాట. అందరు స్టన్ అయిపోయి అలా చూస్తా ఉన్నారు. అంటే అంటే అలా ఫ్లోలో వచ్చేసింది. సారీ అని చెప్పి పక్కకెళ్ళిపోయా నేనేం మాట్లాడకుండా. తర్వాత అందరూ కూర్చొని అసలు అలా ఎలాగా? ఆమె నీకెలా తెలుసు అని చెప్పి ఎన్ని రోజులు మాట్లాడుకున్నారో వాళ్ళు. అది సామెతలకు ఉండే పవర్ ఏంటంటే, మనం ఒక పారాగ్రాఫ్‌లో చెప్పలేనిది కూడా ఒక లైన్‌లో వచ్చేస్తది. అవునన్నయ్య. నేనసల చాలా వింటాననమాట. ఇప్పుడు మా తాతయ్య వాళ్ళు డైలీ మా తాతయ్యకి అప్పట్లోనే మా తాతయ్య బ్యాంక్ జాబ్ వచ్చిందనమాట. అంత చదివారు. యూట్యూబ్ పెట్టడం నేర్పించాను. శివశక్తి, హిందూ జనశక్తి, ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అన్న వీడియోస్, గోపి సనాతన్ సేన రిపీట్ మోడ్ లో వస్తా ఉంటాయి. అయ్యే చూస్తా ఉంటారు. గోపి అన్న అంత తిట్టినా సరే మా తాతయ్య ఎంజాయ్ చేస్తూ వింటూ ఉంటారనమాట. అవి ఎప్పుడు ప్లే చేస్తూ. సూపర్. మా మమ్మీ ఏమో అమ్మో గోపి అన్న వీడియోలు వినలేమమ్మో అంటారు కానీ మా తాతయ్య మాత్రం నవ్వి నవ్వి చూస్తా ఉంటారనమాట. అదే వాళ్ళు చేసిన టార్చర్‌కి మరి ఆ మాత్రం చాలా సంతోషం అమ్మా. వల్ల మా ఇల్లు ఒక గుడిలాగా మారిపోయింది తెలుసా. అసలు మీరు వస్తే నేను ఖచ్చితంగా మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాను. ఎందుకంటే పెళ్లికి ఇంటికి పెద్ద డిస్టెన్స్ ఏం లేదు. పూజ గది మొత్తం అంటే పూజ గది మా మమ్మీ ఏడుస్తుందని చెప్పి నేను నార్మల్ గా నెమలి పింఛం లాగా చేయించుకున్నాను. మా మమ్మీ మారిపోయిన తర్వాత అది తీసేసి వెంకటేశ్వర స్వామిది లైటింగ్స్ అవన్నీ వచ్చేలాగా బ్యాక్గ్రౌండ్ ని మా మమ్మీయే చేయించుకున్నారు. నాకు వెంకటేశ్వర స్వామిదే కావాలి అని చెప్పి. అంతలా మారిపోయి డైలీ పూజలు చేసి మా ఇల్లు కలకల్లాడిపోతుందంటే మీ వల్లే అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషంగా ఉందమ్మా. ఎప్పుడు మ్యారేజ్ ఎప్పుడున్నారు? మేలో కదా? మేలో అన్నయ్య. సరే వస్తాను ఖచ్చితంగా. వస్తాను. వచ్చినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని కలుస్తాను. అలాగే అమ్మా. మొత్తం గంట పైగా మాట్లాడినా అసలు సమయం తెలియకుండా అలా వెళ్ళిపోయింది. చాలా విషయాలు చెప్పారు. ఈ దశంభాగాలు, ఈ బియ్యం ఇయ్యడం ఇవన్నీ నా చిన్నప్పటి నుంచే ఉన్నాయి అన్నయ్య. ఇప్పుడు కొంతమంది అంటున్నారు కానీ నా చిన్నప్పటి నుంచి ఉన్నాయి. ఈ మధ్య పాపులర్ అయినాయి వీడియోలోకి వచ్చి, అంతకుముందు తెలియదు కదా. ఎవరు బయటకు వచ్చి చెప్పలేదు కదా. అంటే ఒక ప్లాట్ఫామ్ లేదు, మీరు క్రియేట్ చేశారు కాబట్టి వచ్చి చెప్తున్నారు. అంతకు ముందు లేదు కదా. మేమంతా దరిద్రంలో ఉన్నప్పుడు కూడా మా మమ్మీ డైలీ 3 గుప్పెలు బియ్యం తీసేది 3 సార్లు వండేటప్పుడు. అమ్మో, అప్పటి నుంచి ఉందా? అంటే నేను చిన్నప్పుడు వెళ్ళిన చర్చిలో ఇవి లేవు. బహుశా అప్పుడు మరి ఇంకా వాళ్ళంతా డెవలప్ అవ్వలేదేమో, అప్డేట్ అవ్వలేదు. వాళ్ళకి అంత నాలెడ్జ్ లేదనుకుంటా ఆ పాస్టర్ కి. అదే అవి ఉన్నాయన్నయ్య అన్ని. అస్సలు వాళ్ళకి ₹1 పడదు, పనోళ్ళు ఫ్రీ. అసలు గొడ్డు చాకరీ చెప్పించే వాళ్ళు అన్నయ్య. పరిచర్య అని, దేవుడి సేవ అని చెప్పి. మా డాడీ ఉన్న రోజులు మేము కొంచెం సేఫ్ గా ఉన్నాం. మా డాడీ వచ్చి పోట్లాడేవాళ్ళు, మేమే మా పిల్లల్ని ఇంట్లో పని చేపియం, మీరెవరు అసలుకి అని చెప్పి. మా డాడీతోనే అయిపోయింది. జాన్ పాల్ అని ఒక పాస్టర్, ఆయన చెప్తున్నాడు, అతనికి ఒక కుర్రాడు ఫోన్ చేసి వాడి జీవితం నాశనం అయిపోయింది చర్చికి వెళ్ళడం వల్ల అని చెప్పాడంట. ఎందుకు? నువ్వు దేవుడికి సేవ చేయాలని చెప్పి వాడు చదువుకునే ఏజ్లో గిటార్ వాయించడానికి తీసుకెళ్లారంట. వాడు ఆ చదువు పక్కన పడేసేసి వాడు ఎందుకు పనికి రాకుండా పోయాడు. ఇప్పుడు వాడికి ₹1 ఇన్కమ్ లేదు, చదువు సంధులు లేవు, ఏ పని చేత కాదు, వాడి జీవితం నాశనం అయిపోయింది. ఇట్లా ఎంతో మంది. అది నిజమన్నయ్య. నేను సండే ఇప్పుడు ఇంటర్ లో శ్రీ చైతన్య కాలేజెస్ లో ఎలా ఉంటదని సండే ఎగ్జామ్స్ పెడతారు కదా. చర్చికి రాకుండా ఎగ్జామ్స్ కి వెళ్తున్నా అని మానేయమని చెప్పేదామా డైరెక్ట్ గా. దేవుడి కన్నా ఎక్కువ కాదు మానేయమనేది ఎగ్జామ్స్. అంత క్రూయాలిటీ వాళ్ళకి. ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి అన్నయ్య. మీరు చెప్పేవన్నీ నేను ఆల్రెడీ ఫేస్ చేసేసాను. అర్ధరాత్రి దాకా కూర్చోబెడతారు, పొద్దున్నే కాలేజీలకు వెళ్ళాలి. అయినా సరే డాన్స్ ప్రాక్టీస్లని అవని ఇవని బజార్లో తిప్పడం. క్యారల్స్ అని తిప్పుతారు తెలుసా అన్నయ్య ఈ క్రిస్మస్ వస్తే. అసలు ఆ నెల అంటే నరకం. డిసెంబర్ అంటే ఇంకా ఆ చలిలో ఊరూరు అందరు తిరుగుతా ఉండాలి, అవి పట్టుకొని ఇవి పట్టుకొని. అమ్మో అసలు ఎంత టార్చర్ అంటే మాకు ఇష్టం లేకపోయినా అపోజ్ చేయలేము మేము. నేను చిన్నప్పుడు మట్లాదివారం రోజు ఈత మట్లో కొబ్బరి మట్లో పట్టుకుని తిరిగాను. ఇక్కడ తిరిగేదాన్ని. కొంచెం పెద్ద అయినాక లీడర్ అనమాట. ఒక లైన్ పిల్లల్ని అప్పచెప్తారు, ఆ లైన్ వేసుకొని బజార్ అంతా తిరగాలి. అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా పోస్టులు పెరుగుతా ఉంటాయి కదా మన ఏజ్ పెరిగే కొద్దీ.
అమ్మో! నరకం అన్నయ్య అసలకి. మాకేమో నచ్చేది గాదు. నచ్చట్లేదని చెప్తే దేవుడికి వ్యతిరేకంగా ఎళ్తున్నారు అది ఇది అని చెప్పి పేరెంట్స్‌ని గ్రిప్‌లో పెట్టుకొని, అక్కడ బతికే పిల్లలకి నరకం తెలుసా అన్నయ్య? హ్మ్. అది ఇష్టమైపోయి అందులో కలిసిపోతే వేరే గాని, హ్మ్. ఇష్టం లేకుండా ఉన్న వాళ్ళకి మాత్రం నరకం అన్నయ్య అసలకి. అవును. టార్చర్. అవును. అది ఎంత ట్రామా ఇచ్చిందంటే నిజంగా మా మమ్మీ అయితే మీకు ఇంకా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. వాళ్ళు నా మీద చూపించిన దానికి మా డ్యాడీ ఇచ్చిన స్ట్రెంగ్త్‌తో బతికున్నాను గానీ, ఇంకోళ్ళైతే సూసైడ్ చేసుకొని చచ్చిపోయేవాళ్ళు తెలుసా? నన్ను అవును. అంత ఇబ్బంది పెట్టారు వాళ్ళు. అవును. అంత టార్చర్ చేశారు. మీ క్యారెక్టర్‌లో కొంచెం ఆ ధైర్యం అవన్నీ ఉన్నాయి అని అర్థమవుతుంది. మీ అమ్మగారొచ్చి వీడియో చేస్తే బాగుండేదేమో మరి తను చెప్పగలిగితే? తీసుకొస్తానన్నయ్య. మనకు జరిగింది చెప్తేనే కదా అన్నయ్య ఇంకొక 10 మందికి తెలిసేది. హ్మ్. హ్మ్. ఇప్పుడు నాకు జరిగింది నేను బయటకొచ్చి చెప్తేనే కదా! ఒక్కళ్ళన్నా మారుతారు కదా! అవును. ఖచ్చితంగా ఇప్పుడు మీ ఆడియో ఇప్పుడు ఇది రికార్డ్ అయింది. ఇది టెలికాస్ట్ చేస్తే చాలా ఇంపాక్ట్ ఉంటుందిది. చేయండన్నయ్య హ్మ్. పర్లేదు. అంటే మా ఇంట్లో నా పేరు ఉంచండి. నాకేం ప్రాబ్లమ్ లేదు. హ్మ్. ఇంట్లో వాళ్ళ పేరు వరకు హైడ్ చేసి పర్వాలేదు. చేయండి. అలాగే బీపేస్తున్నాను. నా సరే అమ్మ. పేరు ఉంచినా నాకు ఇబ్బందేం లేదన్నయ్య. ప్రాబ్లమ్ ఓకే. ఏం లేదు. నేను ఫైట్ చేయగలను ఎవరితో అయినా. ఏం పర్లేదు. అలాగే. సరే అమ్మా! చాలా సంతోషం. మళ్ళీ మాట్లాడదాం. ఓకే అన్నయ్య. ధైర్యంగా థాంక్ యూ సో ఉండండి. మచ్ అండి. చక్కగా ముందుకెళ్ళండి. ఓకే అమ్మా! జై శ్రీరామ్.